మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 12 వర్సెస్ 41 through 44. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. సర్వకృపానిధి వగు ప్రభువా, సజీవుడవైన దేవా, ఈ ఉదయం నీ సంఘముగా మేము సమకూడి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ సత్యవాక్యమును వినడానికి మరొక తరుణాన్ని మీరు మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ భాగము నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి, సంఘానికి క్షేమాన్ని కలిగించండి. వెనుచున్న వారిలో రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరచండి. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది కనుక మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మీరు రాక పర్యంతం మేము మీ కొరకు వాడబొట్టకు కృప చూపించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో మార్కు సువార్త వచనం వెంబడి వచనం, ఇది 65వ భాగము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్, పార్ట్ 65. Jesus marvels at the poor widow's sacrificial giving. Jesus marvels at the poor widow's sacrificial giving. యేసు బీద విధవరాలి త్యాగపూరితమైన అర్పణను చూసి ఆశ్చర్యపడెను. యేసు బీద విధవరాలి త్యాగపూరితమైన అర్పణను చూసి ఆశ్చర్యపడెను. ఈ ఉదయం మనము దేవుణ్ణి ఆరాధించడానికి సంఘముగా సమకూడినప్పుడు ఒక పాట పాడాం. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, నీ ఉన్నతమైన మార్గములను మాకు నేర్పుమాని. సో మహోన్నతుడైనటువంటి దేవుడు తన సంఘాన్ని తన యొక్క మహోన్నతమైనటువంటి చిత్తములో బలపరచడానికి, స్థిరపరచడానికి, దాని ద్వారా తన సంకల్పం అంతటిని నెరవేర్చుకోవడానికే ప్రతి వారము సంఘ ఆరాధనలో ప్రధానమైనటువంటి భాగముగా వాక్య పరిచర్యను జరిపిస్తాడు. సో ఈ పూట కూడా మనం చదివినటువంటి వాక్య భాగంలో నుండి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఉన్నతమైనటువంటి సత్యములను, ఉన్నతమైనటువంటి మార్గములను నేర్చుకోవడానికి, వాటి ప్రకారం జీవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ మార్కు సువార్త మనం ఉన్నటువంటి భాగానికి ఒక కాంటెక్స్ట్ ఉంది, ఒక నేపథ్యం ఉంది. మీరు ఒకవేళ 11వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఆయన మరి అక్కడి నుండి దేవాలయములోనికి, యెరూషలేములోనికి రావడము, అండ్ దేవాలయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత దేవాలయములో జరుగుచున్నటువంటి క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి బలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దానిని ఆయన పవిత్రపరుచుట అనేది మనం గమనిస్తాం. సో అట్లా మార్కు 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. తర్వాత మార్కు 12వ అధ్యాయం ఎట్లా ముగుస్తుందంటే, వారిని ఆయన ఖండించాడు, కానీ ఇక్కడ ఒక విధవరాలు దేవాలయంలో ఆమె చేసినటువంటి ఆరాధన పూర్వకమైనటువంటి కానుక అర్పణను ఆయన ప్రశంసిస్తున్నాడు. పోయిన వారం మనం విన్నటువంటి వాక్య భాగంలో 40వ వచనం, మార్కు 12:40లో చివరి మాటలు ఇట్లా ఉంటాయి, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. సో ఆ యొక్క శాస్త్రులు గ్రేటర్ కాండెమ్నేషన్కి, అంటే చాలా విపరీతమైనటువంటి శిక్షను పొందబోతున్నారు అని చెప్పాడు. కానీ ఇక్కడ 43వ వచనంలో, అదే మార్కు 12లో, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈమెను అత్యధికముగా అందరికన్నా ఎక్కువ ప్రశంసించాడు. సో ఈ ప్రకారం మార్కు సువార్తలో దేవుడి యొక్క సంకల్పం ఏంటో మనము తెలుసుకోవడానికి అక్కడ అనేక విషయాలు రాయబడ్డాయి. కొన్నింటిని మాత్రమే మనం చూస్తున్నాం. ఇది ఈ యొక్క 41 నుండి 44 వరకు ఉన్నటువంటి భాగము ప్రపంచంలో అత్యధికులకు తెలిసినటువంటి భాగము.
సండే స్కూల్లో వారికి నేర్పిస్తారు, పిల్లలకి నేర్పిస్తారు. పేద విధవరాలు 2 కాసులు దేవుడికి కానుకగా ఇచ్చింది. మీరు కూడా మీ తల్లిదండ్రులను అడిగి అట్లా సండే స్కూల్కి వచ్చినప్పుడు, చర్చ్కి వచ్చినప్పుడు కానుకేయడం చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. ఆమె యొక్క ఎగ్జాంపుల్ని మీరు అనుకరించాలి అని. అండ్ ఇక చాలామంది కూడా వారికి ఎక్కువ ఇవ్వడానికి లేకపోతే పేద విధవరాలు 2 కాసులు వేసింది, నేను కనీసం 1 కాసునైనా వేసి దేవుణ్ణి ఘనపరుస్తాను అనేటువంటి ఉద్దేశంతో దీన్ని వాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ పాఠ్యభాగమును పండితులు, దేవుని యొక్క సేవకులు 2 రకాలుగా చూస్తారు. దాని గురించి 2 రకాల వివరణలు లేకపోతే వాక్యమైనటువంటి దానిని వారు ఇంటర్ప్రిట్ చేసి చెప్తారు. ఇది థియోలాజికల్ క్లాసు కాదు కనుక దానిలోనికి నేను వెళ్ళలేను. కాకపోతే చిన్న ఆ యొక్క తేడా ఏంటి, ఒక వర్గం ఒక రకంగా, ఇంకొక వర్గం ఇంకొక రకంగా దాన్ని ఎందుకు చెప్తారు అనేది మీకు కాసింత బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మనము వచనం వెంబడి వచనంలోనికి వెళ్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక అనామకురాలైనటువంటి బీద విధవరాలి గురించి మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఆమెను ఆయన అభినందిస్తున్నాడా, ప్రశంసిస్తున్నాడా? ఆమె దైవారాధనలో దేవుడికి త్యాగపూరితమైనటువంటి కానుకను హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి విశ్వాసురాలిగా ఉందని చెప్తున్నాడా? లేకపోతే ఒక అవినీతితో కూడుకున్నటువంటి మత ఛాందసత్వముతో నిండి కుళ్ళిపోతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మత నాయకుల చేతుల్లో పట్టబడి పీడింపబడుతున్నటువంటి దేవాలయపు వ్యవస్థకు ఈమె ఒక బలిపశువుగా మారి ఆ దొంగల గుహగా మార్చబడినటువంటి దాని పోషణ కొరకు ఈమె దేవుడి యొక్క చిత్తమును తెలుసుకోకుండా తన కానుకను వేసి వృధా చేసుకుంది. జీవనం అంతా కూడా అక్కడ ఆమె దారపోసేసింది అని ఆమె గురించి ఆయన విలపిస్తున్నాడా? అయ్యో ఎంత తప్పు చేసింది అని పెదవి విరుస్తున్నాడా? ఎందుకంటే ముందుది ఎప్పటి నుండో 2000 సంవత్సరాలుగా అత్యధికులు చెప్పేది ఆమె ఒక పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు సూచికగా త్యాగపూరితమైన కానుక ఇచ్చింది అని. ఈ మధ్య కాలంలో గత 80 ఏళ్లుగా వచ్చినటువంటి కొత్త పండితులు న్యూ స్కాలర్షిప్లో దాన్ని వారు కాదంటారు. వారి యొక్క కారణం ఏంటంటే, యేసు ప్రభు ముందు చెప్పినటువంటి భాగంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరు ఎట్లాంటి వారో, వారి యొక్క జీవితం ఎట్లా ఉందో, వారు దేవాలయ వ్యవస్థను ఎట్లా పాడు చేసి పెట్టారో దాని గురించి రాయబడింది. తర్వాత 13వ అధ్యాయం ప్రారంభము నుండి మనం చూస్తే త్వరలోనే ఆ దేవాలయము ఇక ఉండకుండా పోతుంది. దానిని పూర్తిగా దేవుడు త్రోసివేస్తాడు, దానిని పూర్తిగా ఆయన నాశనానికి అప్పగించేస్తాడు. అట్లాంటప్పుడు చివరిలో ఈమె దానికి కానుకివ్వడంలో అర్థం ఉందా అని చెప్పి వారికి ఉన్నటువంటి కొన్ని కారణాలు వారు చెప్తారు. సో వాటిలోనికి మనం వెళ్ళట్లేదు. కాకపోతే అక్కడ ఎన్నో విషయాలు రాయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఆమెను షబాష్ అని ప్రశంసించను లేదు. ఆమె గురించి తన శిష్యులను పిలిచి వారికి చెప్పినప్పుడు మీరు కూడా పోయి అదే ప్రకారము చెయ్యమని వారిని పురికొల్పను లేదు. అండ్ కొంతమంది అన్నట్టు ఆమె అక్కడ పరిశుద్ధురాలని, దేవుడి మీద విశ్వాసం ఉన్నటువంటి భక్తురాలని, ఆమె వచ్చింది దేవుడి ఆరాధన కొరకు అర్పణ ఇవ్వడానికని ఏమీ రాయబడలేదు కనుక ఎందుకని అందరూ ఆ లైన్ని తీసుకుంటారు, ఆ ప్రకారము దాన్ని వివరణిస్తారు అని వారు అంటారు. థియలాజికల్గా దానిని ఒక ఫ్యాలసీ అంటాం. అంటే అక్కడ రాయబడలేదు గనుక దాని ప్రకారం మీరు చెప్పకూడదు అన్నప్పుడు అక్కడ ఇవి కూడా రాయబడలేదు. ఆమె అవిశ్వాసురాలు అని రాయబడలేదు. ఆమె దేవుడికి అర్పణగా కాదు, ఆ యొక్క దేవాలయ వ్యవస్థను పోషించడానికి కానుకిచ్చింది అని కాదు. పేద విధవరాళ్ల యొక్క ఇళ్లను దిగమింగేటువంటి శాస్త్రుల జోబులను నింపింది అని కూడా అది రాయబడలేదు. ఇటు రాయబడలేదు, అటు రాయబడలేదు. అట్లాంటప్పుడు ఇటు నువ్వు పోతే అటు వారు ఎందుకు పోకూడదు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. సో అటు ఇటు పోకుండా అక్కడ ఉన్నటువంటి మార్కు సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మార్కు సువార్తలో మార్కు ఏ సత్యాన్ని మొదటి నుండి చెప్తూ వస్తున్నాడు, అండ్ యేసుక్రీస్తు ప్రభు దేని గురించి ఆయన పదే పదే బోధిస్తున్నాడు, ఏ విషయాన్ని తన శిష్యులకు నేర్పిస్తున్నాడు అనేది మనం తెలుసుకుంటే మనము ఈ యొక్క సత్యమును గ్రహిస్తాం. సో ఒకవైపున యేసు ప్రభు ఏం చూపించాడు? దేవుడంటే బొత్తిగా భయము, భక్తి లేనటువంటి కపట భక్తితో ఉన్నటువంటి మత నాయకులు. వారి ముందు ఆయన ఇప్పుడు ఏం చూపిస్తున్నాడంటే, ఇవేవి
లేకుండా, వీడందరికీ పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, పదవి ఉంది, డబ్బు ఉంది, అవి ఏవి లేనటువంటి ఒక పేరు లేని బీద విధవరాలు, అందరికన్నా సమాజంలో హీనంగా ఉన్న వ్యక్తి దేవాలయంలో వీరు ఆరాధన లేకుండా దాన్ని ఆచారంగా మార్చి చెరగొడితే, ఆ ఆచారపూరితమైనటువంటి దేవాలయానికి వచ్చి ఒక నిజమైన దైవ ఆరాధన చేసినటువంటి దేవునికి ప్రియురాలిగా ఆమెను ప్రభు అక్కడ మనకి చూపిస్తున్నాడు. దాన్ని ఎవరు గుర్తించలేదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమే దాన్ని చూశాడు, గుర్తించాడు, ప్రశంసించాడు. సో అది మన ఇంటర్ప్రిటేషన్. 2 పాయింట్స్ ఉంటాయి, మీరు దానిని రాసుకోండి. మొదటిది ద లార్డ్స్ అబ్జర్వేషన్, ప్రభువు పరిశీలన. 41-42 వచనాల్లో ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి అని రాయబడింది. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి. దేవాలయం గురించి మనకు తెలుసు, దేవాలయంలో బయట అన్యుల ఆవరణ అని ఉంటుంది, కోర్ట్ ఆఫ్ ద జెంటైల్స్ అంటారు. దాని తర్వాత లోపలికి వచ్చినప్పుడు కోర్ట్ ఆఫ్ విమెన్, స్త్రీలు ఉండేటువంటి ఆవరణ ఉంటుంది. తర్వాత లోపల మరి కోర్ట్ ఆఫ్ ద ప్రీస్ట్, యాజకులు వెళ్ళేటువంటి ఆవరణ ఉంటుంది. అయితే దేవాలయానికి కానుకల పెట్టెలు ఎక్కడ పెడతారంటే స్త్రీల యొక్క ఆవరణలో ఆ కానుక పెట్టెలను పెడతారు. అది పెద్దగా ఉంటుంది, అక్కడ వారు దానిని పెడతారు. అండ్ యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన నడుస్తూ బోధ చేస్తున్నాడు, కొన్ని చోట్ల ఆయన నిలబడి జవాబులు చెప్తున్నాడు. ఇప్పుడిక్కడ ఆ యొక్క కానుకల పెట్టె ఉంచబడిన స్థలములో, తెలుగులో అయితే కానుకల పెట్టె అని ఉంది, గ్రీకులో వాడబడినటువంటి పదానికి అర్థం ఏంటంటే కానుకలను చేకూర్చి తీసుకునేటువంటి స్థావరం, ట్రెజరీ హౌస్ అంటారంటే అక్కడ అనేక కానుకల పెట్టెలు ఉంటాయి. అక్కడికి మనుషులు వచ్చి ఒకరి తర్వాత ఒకరు లైన్లో నిలబడి కానుకలు వేసి పోతూ ఉంటారు. సో ట్రెజరీ ఏరియా అని దాన్ని అంటాం. ఒకటే ఒక కానుక పెట్టె అని దాని అర్థం కాదు. అండ్ అక్కడ 13 కానుకల పెట్టెలు ఉండేవి. షోఫర్ చెస్ట్లు అంటారు. షోఫర్ అంటే బూర. సో ఈ బూర ఆకారంలో ఉండేటువంటి కానుక పెట్టె, దానిని ఇత్తడితో తయారు చేస్తారు. ఇత్తడితో తయారు చేసినటువంటి కానుక పెట్టె దేవాలయపు ఆలయానికి బిగించి పెడతారు. అండ్ దానిలో ప్రజలు వచ్చి కానుకలు వేస్తారు. ఇంగ్లీష్ బైబిల్స్లో మీరు చూస్తే కొన్నిట్లో ద ట్రెజరీ అని ఉంటుంది, కొన్నిట్లో కలెక్షన్ బాక్స్ అని ఉంటుంది, కొన్నిట్లో ఆఫరింగ్ బాక్స్ అని ఉంటుంది. సింపుల్గా కానుకల పెట్టె. మిష్నా, యూదుల యొక్క గ్రంథము, దాంట్లో ఈ 13 కానుకల పెట్టెలు దేని కొరకు నిర్దేశించబడ్డాయి అనే దాని గురించి వివరాలు ఇవ్వబడ్డాయి. సో దాని యొక్క వివరాలు ఇట్లా ఉంటాయి. ఒక కానుక పెట్టె నూతన షెకేలు యొక్క బకాయిలు వేయడానికి, ఇంకొక కానుక పెట్టె పాత షెకేలు బకాయిలు వేయడానికి. దీంట్లో మాత్రం కేవలం పురుషులు మాత్రమే కానుకేస్తారు. మరొక పెట్టె పక్షి అర్పణలు, అంటే గువ్వలను కొని దేవుడికి బలిగా అర్పించడానికి. ఇంకొకటి దహన బలుల కొరకు పక్షి పిల్లల్ని కొనడానికి, అంటే పావురాలను కొనడానికి. మరొకటి కట్టెలు, దేవుడి బలిపీఠం మీద దహనం చేయడానికి కట్టెలు అవసరం కనుక వాటిని కొనడానికి కానుక. ఇంకొక కానుక పెట్టెలో దేవాలయంలో వాడేటువంటి సాంబ్రాణిని కొనడానికి వారు వసూలు చేసే కానుక. మరొక కానుక పెట్టెలో కరుణాపీఠం మీద వారు కప్పేటువంటి బంగారమును కొనడానికి వారు వాడేటువంటి కానుకల పెట్టె. ఇట్లా మనము 7 చూసాం. ఇంకొక 6 ఉంటాయి. ఈ 6 ఫ్రీ విల్ ఆఫరింగ్స్ వేసేటువంటి పెట్టెలు, అంటే స్వేచ్ఛంగా ఒకరు వచ్చి అర్పణ ఇవ్వడానికి అక్కడ వాడబడేటువంటివి. దాంట్లో దేవుడికి వేసే కానుకలు ఉంటాయి, పేదలకి వాడమని ఇచ్చేటువంటి కానుకలు ఉంటాయి. ఇప్పుడిక తర్వాత భాగాన్ని మనం చూస్తే జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. సో యేసుప్రభు ఇక్కడ కూర్చున్నాడు, నింపాదిగా కూర్చున్నాడు. అంతటి వరకు ఆయన్ని వారు ఆ యొక్క శత్రువులు అలసిపోయేటట్టు చేశారు, విసిగిపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఆయన నింపాదిగా అక్కడికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చొని ఆ ప్రాంతం అంతటిని కలియ చూస్తున్నప్పుడు కేవలము ఒక గ్లాన్స్ మాత్రమే కాదు. అంటే కొన్నిసార్లు మనం ఒక పెద్ద ప్రాంతానికి పోతే అట్లా మొత్తం అంతా చూసేసి దేన్ని కూడా సరిగ్గా చూడకుండా, శ్రద్ధాశక్తితో కేంద్రీకరించి చూడకుండా ఉంటాం. అట్లా కాదు, ఆయన చాలా నిశితంగా శ్రద్ధగా అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చూస్తున్నాడు. దీని యొక్క సమాంతర భాగం, ప్యారలల్ ప్యాసేజ్, లూకా సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. అక్కడ ఒక వివరమును మనము చూడొచ్చు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను
ఆయన పారజూచెను అని రాయబడింది. అంటే చాలా జాగ్రత్తగా వారిని ఆయన చూశాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి అని రాయబడింది. సో ధనవంతులు ఎట్లా వేస్తున్నారో నిశ్చితంగా చూశాడు, పేద విధవరాలు ఎట్లా వేస్తుందో నిశ్చితంగా చూశాడు. సో ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే చదువుతున్నాడు. ఈజ్ నాట్ రెస్టింగ్ బట్ ఈజ్ రీడింగ్. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకోవట్లేదు, ఆయన అక్కడ ఆ యొక్క పరిస్థితిని స్టడీ చేస్తున్నాడు. అండ్ ఆ పరిస్థితిని చదువుతున్నప్పుడు, అంటే స్టడీ చేస్తున్నప్పుడు లేకపోతే దాన్ని ఆయన పఠిస్తున్నప్పుడు స్క్రోల్ని అంటే చుట్టల గ్రంథాన్ని ఆయన చదవట్లేదు. అక్కడికి వచ్చినటువంటి దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి మనిషి, ధనికుడైన ఈ బీదరాలైన వారి ఆత్మలో ఉన్నటువంటి ఉద్దేశములను ఆయన రీడ్ చేస్తున్నాడు, స్టడీ చేస్తున్నాడు. అండ్ ఆయనవి ఇటర్నల్ ఐస్, నిత్యమైనటువంటి కన్నులు, ఆయనవి అగ్ని నేత్రములు, అంటే ఏ స్కాన్ కూడా దూరనంత లోతుగా ఒక మనిషి మొత్తాన్ని చూడగలిగేటువంటి కన్నులు, ఆ కన్నులతో ఆయన చూస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం చూస్తే యేసు ప్రభు ప్రతిదీ గమనిస్తాడు. దేవాలయంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని గమనిస్తాడు. యాజకులు ఏం చేస్తున్నారో చూస్తాడు, ఆరాధకులు ఏం చేస్తున్నారో చూస్తాడు, ఎవరెప్పుడు వస్తున్నారో, వచ్చిన తర్వాత ఎట్లా ప్రవర్తిస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎందుకు రావట్లేదో మొత్తం అంతటిని కూడా ఆయన చూస్తాడు. ఆయన చూచేటువంటి దేవుడు అనేది మనకి ఆది కాండంలోండే ఆయన మనకి తెలియజేశాడు. సో ఆయన ఏం గమనిస్తాడు, మనము ఎట్లా ఆరాధన చేస్తున్నాం, మనం ఎట్లా సేవ చేస్తున్నాం, మనకు దేవుడిచ్చినటువంటి సంపద ఆస్తి పాస్తులను మనం ఎట్లా వాడుతున్నాం, మనము ఎట్లా ఇస్తున్నాం, మనం ఇతరులను ప్రేమించినప్పుడు ఎట్లా ప్రేమిస్తున్నాం అనేది ఆయన చూస్తాడు. ఒక వ్యక్తి పలానా కానుక, కొన్ని సంఘాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ సంవత్సరం అంతా ఇచ్చినటువంటి కానుకలు ఎంత మొత్తమో దానికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈ సంవత్సరం 12 మాసాల్లో నీవు హాజరైనటువంటి ఆరాధనల్లో నీవెంత మొత్తం కానుక వేసావు. చాలా మైనారిటీ, చాలా తక్కువ మంది వెస్ట్లో అట్లాంటి పద్ధతిని పాటిస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్లేస్లో కానుకల పెట్టెలో ఎంత పడుతుందో దాని తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, అది వేరే విషయం. సో ఇక్కడ యేసు ప్రభు నువ్వు సంవత్సరం అంతటికి ఇంత ఇచ్చావు అన్న దాని మీద ఆసక్తిని చూపించట్లేదు. ఆయన ఏం చూస్తున్నాడు, మన చేతుల్లో ఆయన ఎంత పెడుతున్నాడు, అండ్ ఆ చేతుల్లో ఆయన పెట్టిన దాన్ని తిరిగి మనము ఆయన మహిమ కొరకు ఎంత తిరిగి చెల్లిస్తున్నాం, అండ్ ఆయనకి ఇచ్చిన తర్వాత మన చేతుల్లోనే మనం ఇంకా ఎంత మిగుల్చుకుంటున్నాం అన్న దాన్ని ఆయన చూస్తాడు. ఒక తండ్రి తన కుమారుడికి 100 రూపాయలు ఇచ్చాడు, ఏదైనా కొనుక్కోరా అని. వారిద్దరు బయటికి పోతున్నప్పుడు సడన్గా తండ్రికి ఏదో దాహం వేసింది. ఒరే బాబు, అక్కడికి పోయి 500 ml వాటర్, మినరల్ వాటర్ 10 రూపాయలు పెట్టి కొనుక్కొనిరా అంటే బాబు తండ్రి వంక చూస్తాడు, నన్ను అడుగుతున్నావే, నీ దగ్గర డబ్బు లేదా అని. సో పాయింట్ ఏంటో మీకు అర్థమైంది కదా. తండ్రే ఇచ్చాడు 100 రూపాయలు, తండ్రి 10 రూపాయలు వెనక్కి దాహం తీర్చుకోవడానికి బాబు ఒక బాటిల్ కొనిపెట్టరా అంటే తండ్రి ఇచ్చిన 100ను పెట్టుకుని తండ్రికి 10 రూపాయలు వెనక్కి ఇవ్వనటువంటి ఒక అన్గ్రేట్ఫుల్ సన్ ఎట్లా ఉంటాడో అట్లాగే చాలామంది ఆ హెవెన్లీ ఫాదర్ నుండి అన్ని బ్లెస్సింగులు పొందుకొని తిరిగి ఆయనకి ఇవ్వకుండా నన్ను అడుగుతావే, నీ దగ్గర లేదా అన్నట్టు చూస్తారు. సో ఈయన వీక్షించే దేవుడు ఆయన వేదిక మీద మనము చేసేటువంటి ప్రదర్శనలు మాత్రమే కాదు, మన ప్రసంగాలు, మన పాటలు, మన ప్రార్థనలు, మన సేవలు మాత్రమే కాదు, ఎవరు చూడనప్పుడు గుప్పిలిలో ఎవరికి కంటపడకుండా మనం పట్టుకొని వేసేటువంటి కానుక ఏంటి, దాని వెనక మన ఉద్దేశం ఏంటి అనేది ఆయన గమనిస్తాడు. సో మనుషులు గమనించరు, భూమి గుర్తించదు, ప్రభువు గమనిస్తాడు, పరలోకం రికార్డు చేస్తుంది. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. సో ఆయనే చూశాడు, ధనవంతులు కానుకలేస్తున్నారు, లైను గట్టి కానుకలేస్తున్నారు. అయితే ధనవంతులు వారు విశేషముగా వేయుచున్నారు, అంటే పెద్ద మొత్తాలు వేస్తున్నారు. అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో కరెన్సీ ఉండేది కాదు, నోట్లు ఉండేవి కావు. ఆ రోజుల్లో మరి క్యాష్ అనేది అంతా కూడా నాణ్యములే, కాయిన్స్ మాత్రమే. కాయిన్స్లో వివిధ రకాలైనటువంటి విలువలు ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి. సో ఒక ధనికుడు తన కాయిన్ల మూటను పట్టుకొని, కాసుల మూటను పట్టుకొని అక్కడికి వచ్చి నిలబడినప్పుడు వాడు తీసేస్తుంటాడు ఇట్లా 1, 10, 20, 30, 40. సో ఆ ఇత్తడి కానుక పెట్టెలోనికి అవి పడుతున్నప్పుడు టంగ్ టంగ్ టగడంగ్ టంగ్ టంగ్ టగడంగ్ అని శబ్దం చేస్తూ దాంట్లోనికి పడుతూ ఉంటాయి. లైన్లో వెనుకున్నటువంటి వారు ఒకవేళ లెక్క పెట్టుకోవాలనుకుంటే లెక్క పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు కొంతమంది అందుకనే జోబులో తీసినప్పుడు ఇట్లా పెట్టి ఓపెన్గా పళ్ళెం పట్టుకొని వచ్చిన వాళ్ళకి కనపడకుండా ఇట్లా వేసేస్తారు చూడండి. అంటే నేను వేసేది ఎవరు చూడకూడదు.
మంచిదే, దాంట్లో ఏం తప్పు లేదు. మనం వేసేది ఎవరు చూడకూడదు, అది ఇప్పుడున్న మనలో చాలా మందికి ఉన్నటువంటి అలవాటు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ధనికులు, మోస్ట్ ఆఫ్ ది మత భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు, మేము వేసేది ఎంతో అందరికీ కనబడాలి, వినబడాలి అనేటువంటి ఉద్దేశంతో వేసేవారు. అలాంటి వారి గురించే మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో యేసుప్రభు చెప్పాడు, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూద ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అక్కడే అంటాడు, రహస్యముగా చూచు నీ తండ్రి కంటబడితే నీకు ఫలము, కానీ మనుషులకు తెలియాలి, మనుషులు వినాలి, మనుషులు గొప్పగా ఎంచాలి అనుకుంటే నీ ఫలము లేకుండా నీకు పోతుంది. 42వ వచనాన్ని మనం గమనిస్తే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా. సో బీద విధవరాలని చూశాడు, ఆమె 2 కాసులు వేసింది, అది కూడా ఆయన చూశాడు. అండ్ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఆమె బీద విధవరాలుగా ఉండడానికి కేవలము అన్నిటికన్నా తక్కువ విలువ ఉన్నటువంటి అత్యంత పలచని చిన్నటి 2 కాపర్ కాయిన్స్ అంటే రాగి నాణ్యాలు ఉండడానికి గల కారణం బహుశా కొంతకాలం ముందే ఈ శాస్త్రులు ఆమె ఇంటిని, ఆస్తిని దిగమింగేశారా? బీద విధవరాలు, బీద అనేటువంటి గ్రీకు పదానికి అర్థము తక్కువ ఆదాయం కలిగినటువంటి విధవరాలు అని మాత్రమే కాదు, దాని యొక్క యథార్థమైనటువంటి అక్షర అర్థం ఏంటంటే దిక్కులేని నిరుపేద, ఇతరులపై ఆధారపడితే గాని బ్రతకలేనటువంటి ఒక వ్యక్తి. సో 2 చిన్న రాగి కాసులను వేసింది. లెప్టా అనేటువంటి నాణ్యం అన్నమాట అది. అయితే మార్కు తన రోమన్ పాఠకులకు ఈ యొక్క సువార్తను రాశాడు. అండ్ ఈ 2 కాసులను ఒక రోమన్ నాణ్యంతో వారు గ్రహించినట్లు వారికి చెప్పాడు. ఆ డీటెయిల్ ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ యొక్క నాణ్యం ఏంటంటే ఒక క్వాడ్రాన్. దాని గురించి నేను తర్వాత చెప్తాను. కాకపోతే ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు భర్త లేడు, విధవరాలు, ఆమెకు బిడ్డలు కూడా ఉన్నట్టు మనకు అక్కడ సూచనలేమి ఇవ్వబడలేదు. విధవరాలంటే ఆ సమాజంలో అందరికన్నా చిన్న స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ముందు వెనక ఎవరున్నారు, ఎలా నన్ను పట్టించుకుంటారు, నా అవసరాన్ని ఎవరు తీరుస్తారు అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్న 2 కాసులు వేసేసింది. ఒకటి వేసి ఒకటి పెట్టుకుంటే కూడా ఇతరుల కన్నా ఎక్కువ శాతం ఇచ్చినట్టే కదా, కానీ ఆమె అట్లా వేసేసింది. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే, కొందరు దేవాలయానికి వచ్చేది దోచుకోవడానికి, కొందరు దేవాలయానికి వచ్చేది వారి దగ్గర ఉన్నదంతా కూడా దానము చేయడానికి. ఆ కాంట్రాస్ట్ని మనం మిస్ అవ్వకూడదు. జీసస్ ఆ కాంట్రాస్ట్ని మార్కు ద్వారా మనకి చూపిస్తున్నాడు. వీళ్ళేమో లాస్ట్ లెసన్లో మనం చూసాం, ఈ శాస్త్రులు గొప్ప నిలువుటంగీలు వేసుకుంటారు, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు, వారికి అగ్రపీఠాలు కావాలి, అండ్ వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుతారు. ఈమె అలాంటివి ఏవీ లేకుండా ఉంది. ఈమెకు పేరేంటో కూడా మనకి తెలియదు, ఆమెకు ఒక గుర్తింపు లేదు, ఒక హోదా లేదు, ఆమె ఏది కోరుకోలేదు. వారు అంతా తీసేసుకున్నారు, ఏమొచ్చి అంతా ఇచ్చేసింది. ఒక సేవకుడు ఉండేవాడు, డాక్టర్ క్యాంబెల్ మార్గన్ అని. ఆయన కెనడా దేశానికి వెళ్ళాడు. క్యూబెక్ అనేటువంటి ఒక ప్రావిన్స్కి వచ్చినప్పుడు అక్కడ ఒక మిషనరీ మీటింగ్లో ఆయన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు చెప్పాడు, ఏంటి చైనా దేశానికి సువార్త అవసరం ఉంది, చైనా దేశానికి మిషనరీలు వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ చైనా దేశంలో సువార్త వినబడాలి, మిషనరీలు వెళ్ళి ప్రకటించాలంటే చైనా దేశం కొరకు మనము ధనమును కానుకగా ఇవ్వాలి. ఆ మీటింగ్లో ఒక వృద్ధురాలు, రోమన్ క్యాథలిక్, ఆమె ఇంకా ప్రొటెస్టెంట్ బిలీవర్ కూడా అవ్వలేదు. ఆమె ఆ మెసేజ్ అంతా విన్నది. చివర్లో ఆమె లేచి హడావిడిగా వెళ్ళిపోయింది. ఈయనకు అర్థం అవ్వలేదు మెసేజ్. తర్వాత ఆమె అట్లా ఎందుకు వేగంగా వెళ్ళిపోయిందో, ఈయన ఏదైనా చెప్పిన మాట ఆమెకు గాయాన్ని కలిగిస్తే అట్లా వెళ్ళిపోయిందేమో, మీటింగ్ వదిలేసి అని అనుకున్నాడు. కానీ ఆమె పోయిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి చివరి పాట వీరు పాడుతున్నప్పుడు తిరిగి హడావిడిగా వచ్చింది. తర్వాత ఈయన ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎల్డర్ ఈయన దగ్గరికి వచ్చి ఈయన చేతుల్లో కొంత కానుక పెట్టాడు. మీరు గమనించారు కదా, ఒక రోమన్ క్యాథలిక్ విధవరాలు హడావిడిగా పోయింది, హడావిడిగా వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చి ఇది మీకు ఇవ్వమని చెప్పింది. ఆమె ఇట్లా చెప్పింది, ఆ సేవకుడికి ఈ ధనాన్ని చైనా దేశానికి పంపమని చెప్పి ఇవ్వండి,
అండ్ దేవుడు అక్కడ నశించిపోయేటువంటి అన్యులను రక్షించినట్లు ఆయన్ని ప్రార్థన చేయమని చెప్పండి. నేను యాక్చువల్గా ఈరోజు సంఘానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నాకు ఉన్నటువంటి మొత్తం ఆస్తి 30 పెన్నీలు. ఆ 30 పెన్నీల్లో 25 నా కోసం పెట్టుకొని 5 పెన్నీలు తీసుకుని వచ్చాను కానుక వేయడానికి. కానీ ఎప్పుడైతే చైనాలో నశించిపోయే వారికి అవసరమని విన్నానో వెంటనే ఇంటికి వెళ్ళిపోయి 5 పెన్నీలు ఇంట్లో నా కొరకు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి 25 పెన్నీలు తీసుకుని వచ్చి ఈ చైనీస్ మిషన్స్ కొరకు నేను ఇస్తున్నాను, ఇవ్వండి అని చెప్పిపోయింది. అది డొనాల్డ్ క్యాంపెల్కి కంటతడి తెప్పించింది. ఆయనకి యేసు ప్రభు ప్రశంసించినటువంటి బీద వెధవరాలిని జ్ఞాపకము చేసింది అని ఆయన చెప్తాడు. సో ఇప్పుడు ఈ చిన్న నాణ్యం గురించి నేను చెప్పాను. అది మరి రోమన్ నాణ్యం ప్రకారం తీసుకుంటే 1 దేనారము 1 దినపు కూలి. బైబిల్ ప్రకారము ఒకడు ఇన్ని గంటలు పనిచేస్తే 1 దెనారమును సంపాదిస్తాడు. సో ఈమె వేసినటువంటి 2 కాసుల యొక్క విలువ ఎంత అంటే ఆ దెనార్లో 1/64 అంటే ఇట్లా అనుకోండి, ఒక మనిషి రోజుకు 8 గంటలు కష్టపడి 1 దేనారము సంపాదిస్తే ఆ యొక్క 8 గంటల కష్టంలో 8 నిమిషాలకు వచ్చేటువంటి ఆదాయము ఈమె వేసింది. ఇంకొకటి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో గంటకి డాలర్లు వేతనంగా ఇస్తారు. 1 గంట వేతనము ఒక వ్యక్తికి $7.5 అనుకోండి. ఈమె వేసింది $1. అండ్ $1 పెన్నీస్ కన్నా లేకపోతే సెంట్ల కన్నా ఎక్కువే అయినప్పటికీ అది చిల్లరతో సమానం. ఎందుకంటే $1కి కనీసము సాధారణమైనటువంటి భోజనం కూడా కొనుక్కొని తినలేం, అంత తక్కువే. కానీ దేవుడి దృష్టిలో అది అంత ఎందుకు ఎక్కువైంది, దాని గురించే మనకు ఆయన ఇక్కడ నేర్పిస్తాడు. సో అది పెద్ద శబ్దం చేసి ఉండదు, దాని సైజు పెద్దగా లేదు, పల్చటి రేకులాగా ఉంటుంది. అయినా కూడా ఎవరి దృష్టిని ఆకర్షించినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి అర్పణ దేవుడి దృష్టిలో పడింది. సో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన క్యాల్కులేషన్ ఎర్త్లీ క్యాల్కులేషన్ కాదు, హెవెన్లీ క్యాల్కులేషన్. ఎర్త్లీ క్యాల్కులేషన్ ఏం చూస్తుంది, సమ్మును చూస్తుంది, సైజును చూస్తుంది. అంటే ఆ రుసుము ఎంత మొత్తము అనేది చూస్తుంది. పెద్ద కట్ట చిన్న పల్చని కట్ట అని చూస్తుంది, లేకపోతే దానివల్ల ఆ నాణ్యాలు వేసినప్పుడు ఎంత శబ్దం వచ్చింది, ఎన్ని పడ్డాయి అన్నదాన్ని చూస్తుంది. కానీ దేవుడు అది కాదు చూసేది. దేవుడు చూసేది ఏంటంటే ఈమె ఇచ్చినప్పుడు ఎంత త్యాగముతో ఇచ్చింది, ఈ మనిషి ఇచ్చింది ఎంత త్యాగముతో ఇచ్చాడు. సో ఆ వ్యక్తి వేసినటువంటి కానుక వెనుక ఆ హృదయము ఎలాంటి హృదయముగా ఉంది. ఈమె ఏం చేస్తోంది, తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో తన దేవుడిని ప్రేమించి దేవుడికి ఆరాధనగా తన దగ్గర ఉన్న మొత్తం అంతటినీ అర్పణగా వేస్తోంది. అది పాయింట్ ఇక్కడ. మనుషులు మామూలుగా డీకన్స్ కానుకలు పెద్ద పెద్ద కవర్లు వచ్చి మనుషులు ఇచ్చిపోయినప్పుడు వారు లెక్కలు పెట్టేటప్పుడు పేరుందనుకోండి, ఆయన లెక్క పెట్టాడు, ఆయన అడుగుతాడు ఎంత వేసాడు ఎంత ఇచ్చాడు అని. అది మనిషి యొక్క లెక్క. కానీ దేవుడు అట్లా కాదు, ఎంత ఇచ్చాడు అని అడగడు, అది ఇవ్వడానికి ఆ మనిషి ఎంత త్యాగం చేశాడు అన్నది దేవుడు అడుగుతాడు. మనం ఏంటంటే నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను అని అనుకోవచ్చు. కానీ దేవుడు నీవు అంత ఇచ్చినప్పుడు ఎంత ఉంచుకున్నావు, నీవు అంత ఇవ్వడానికి ఎంత త్యాగం చేశావు అనేదాన్ని చూస్తాడు. ఒకప్పుడు 4th centuryలో ఒక సంఘ పితరుడు ఇట్లా రాశాడు, పరిసయుడు 2 సార్లు కానుకలేసి ఉప్పొంగిపోయేవాడు, కానీ ఈమె నెమ్మదిగా వచ్చి అట్లా కానుక వేసి వెళ్ళిపోతుంటే దేవుని కుమారుడు ఆమె తెలియకుండానే ఆమె తల మీద కిరీటం పెట్టేశాడు. సో మనము లోకము నుండి ప్రశంస పొందాలా, దేవుడి నుండి ప్రశంస పొందాలా? సో ఇక్కడ ఒక గంభీరమైనటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ పాఠము చాలాసార్లు చాలామంది బోధకులు చేసేటువంటి ఒక ప్రసంగం ఏంటంటే ఆమె చాలా జనరస్గా ఇచ్చింది, ఉన్న మొత్తం అంతటినీ ఇచ్చింది, కనుక మీరు కూడా కానుకలు ఇచ్చేటప్పుడు దాతృత్వంతో ఉన్న మొత్తం అంతా ఇవ్వండి అన్నట్టుగా చెప్తారు. మనల్ని ఆ యొక్క మరి దాని కిందికి తీసుకుని వచ్చి ఆ భారం కింద పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జనరాసిటీ, ఉదారత అనేది ఒక విషయముగా కనబడుతున్నప్పటికీ ఇక్కడ మూల అర్థం ఏంటంటే కపట భక్తితో పరిసయులు వేషధారులుగా అర్పణలు ఇస్తున్నారు.
అండ్ ఇక్కడ నిజమైన భక్తితో, ప్రేమతో, ఆరాధన పూర్వకంగా త్యాగపూరితమైన కానుక ఈమె వేసింది. ఈ రెండు ముఖ్యం. సో మనము దేవుడి పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి ఆయనకి కానుకిస్తే అది ఎంత అన్నదానికన్నా ఎలా మనం ఇచ్చాము అన్నదాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే లోకంలో మనం చూస్తే ఎంతో గొప్ప మత నిష్ట కలిగినటువంటి, గొప్ప మత పరమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. ఒకవైపున వారు దోచుకుంటుంటారు, ఇంకొక వైపున సంఘానికి చాలా పెద్ద పెద్ద కానుకలు ఇస్తారు. 6 రోజులు ఆయన ఆఫీస్లో కూర్చొని తెగ లంచాలు తింటాడు. 7వ రోజున సంఘానికి వచ్చేసి పెద్ద ఆఫరింగ్ కానుక కవర్ ఇచ్చేస్తాడు. అది సాధ్యమే. అండ్ తర్వాత కొంతమంది చాలా గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఆత్మీయులుగా వారు ఎంచబడుతున్నప్పటికీ వారి లోపల ధనాపేక్ష ఉంటుంది. అండ్ ఆ ధనాపేక్షను వారు పెంచి పోషించుకుంటూనే ఇంకొక వైపున మరి దేవుడు కదా, ఆయనకి ఇవ్వాలి కదా అన్నట్టు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొక వైపున మనం చూస్తే ఇట్లాంటి బీద విధవరాలుగా కొంతమంది ఎవరికి తెలియకుండా లోకం దృష్టిలో అల్పులుగా, అల్పమైనటువంటి కానుకను వేసేవారిగా అనిపించినప్పటికీ వారు దేవుని యొక్క కుమారుని చేత అభినందించబడుతూ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ నేను మీకు చెప్పాలి, అదేంటంటే నిజమైన ఆరాధనలో, ట్రూ వర్షిప్లో మనము ఇచ్చేటువంటిది, అది మన కానుకైనా, మన సమయమైనా, లేకపోతే మన యొక్క తలాంతైనా, మన యొక్క సామర్థ్యమైనా, ఏదైనా కూడా అది మన యొక్క లైఫ్ స్టైల్ని ప్రభావితము చేసేదిగా ఉండాలి. నీవు ఇచ్చేది, నీవు వేసేది నీ జీవితాన్ని ఏమాత్రం కూడా మార్చనిదిగా ఉంటే అది దేవుడి దృష్టిలో లెక్క లేకుండానే పోతుంది. సో నా జీవన విధానాన్ని అది ప్రభావితము చెయ్యాలి, నా యొక్క ప్రాధాన్యతలను అది ప్రభావితము చెయ్యాలి. నేను అట్లా ఇస్తున్నప్పుడు అది నన్ను తగ్గించాలి. వినయమనస్కుడిగా, దేవుడి మీద ఆధారపడేవాడిగా, త్యాగం అంటే ఏంటో నేను అర్థం చేసుకుని అనుభవంగా మార్చుకునే వ్యక్తిగా నాకు అది ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఆయన చర్చిలో ధనికుడు ఉన్నాడు. ఆయన 10,000 రూపాయల కానుకేశాడు. ఆయనకి 10 కోట్లు ఉన్నాయి బ్యాంకులో. జాగ్రత్తగా వినండి, ఆయనకి బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి. ఆయన 10,000 కానుకేశాడు. 10,000 పెద్ద మొత్తమే, కానీ 10 కోట్లు ఉన్నోడు 10,000 వేయడం పెద్ద విశేషం కాదు. ఇంకొక ఆయన బ్యాంకులో ఉన్నదే 100 రూపాయలు. దాంట్లో మినిమం బ్యాలెన్స్ పెట్టాల్సిన పని లేదు. ఉన్నదే 100 తీసేసాడు, తెచ్చి కానుకేసేసాడు. ఏది గొప్ప కానుక? హ్యూమన్ క్యాల్కులేటర్ 10,000 అని అంటుంది. జీసస్ మన హ్యూమన్ క్యాల్కులేటర్ వాడడు. ఆయన దృష్టిలో ఏది గొప్ప? 10 కోట్లోడు 10,000 వేయడం కాదు, ఇంత పెట్టుకొని ఆ కాసింత అట్లా చిట్లించాడు. కానీ 100 ఉన్నోడు 100 అంతా వేసేయడం. ఇప్పుడు మనం ఇంకో రకంగా లాజికల్గా ఆలోచిస్తే, చర్చికి ఆయన 100 ఇచ్చాడు, ఈయన 10,000 ఇచ్చాడు. చర్చికి ఏది బాగా ఉపయోగపడుతుంది? 10,000 కదా. సో అందుకని ఆయన ఇచ్చిన 10,000ను మనము చీప్గా అట్లా ఏం పనికి రాదు అనట్లేదు. 10,000 10 సార్లు కూడా కాదు, ఎన్నిసార్లు? 100 సార్లు 100 రూపాయల కన్నా ఉపయోగపడుతుంది. కానీ దేవుడి దృష్టిలో చర్చి వారు తీసుకున్నారు, పాస్టర్లు తీసుకున్నారు, వారు 100 కన్నా 10,000కు విలువ ఇచ్చారు. అది కాదు ఇక్కడ పాయింట్. సంఘం వారిది కాదు, అండ్ వారు ఇచ్చేది దేవుడికి. కనుక దేవుడు ఏం చూస్తున్నాడు? 10 కోట్ల వాడు 10,000 వేసాడు, 100 ఉన్నోడు 100 ఇచ్చేసాడు. వీడికి త్యాగం ఏంటో తెలియదు, వీడికి ఆ బుద్ధి లేదు. వీడు త్యాగము చేశాడు, నన్ను పోలి నడుచుకుంటున్నాడు, నాలాగా మారుతున్నాడు. క్రీస్తు దాసుడు, క్రీస్తు శిష్యుడు క్రీస్తులాగానే మారాలి కదా. సో అక్కడ సత్యం ఏంటంటే, ఒక కానుక యొక్క పరిమాణంలో, కానుక యొక్క మొత్తము పెద్దదిగా ఉండొచ్చు, దాంట్లో త్యాగము చాలా చిన్నదిగా ఉండొచ్చు. ఒక కానుక చాలా చిన్నదిగా ఉండొచ్చు, దాంట్లో త్యాగము చాలా పెద్దదిగా ఉండొచ్చు. సో దేవుడు చూసేది త్యాగాన్ని. కొందరు సర్ప్లస్ నుండి ఇస్తారు, కొందరు స్కేర్సిటీ నుండి ఇస్తారు, కొందరు విస్తారంగా సమృద్ధిగా ఉంది కనుక దాంట్లోంచి చేసేస్తారు, కొందరు ఉన్నదంతా ఇచ్చేస్తారు. రెండో పాయింట్ రాసుకోండి, ద లార్డ్స్ ఓవేషన్. ద లార్డ్స్ ఓవేషన్. ఓవేషన్ అంటే OVATION. మామూలుగా స్టాండింగ్ ఓవేషన్ అంటాము. ఏదైనా
ఎవరైనా గొప్ప విషయాన్ని చూసినప్పుడు, గొప్ప ప్రదర్శనను చూసినప్పుడు, గొప్ప పోటీలో జయాన్ని ఎవరైనా సాధిస్తే లేచి నిలబడి చాలా ఉత్సాహంతో చప్పట్లు కొట్టి వారిని సత్కరించి ఘనపరుస్తారు. యేసు ప్రభు ఈమెకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వలేదు, యేసు ప్రభు ఈమెకి సిట్టింగ్ ఓవేషన్ ఇచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు, ఆయన చప్పట్లు కొట్టలేదు. కానీ ఆయన హృదయంలో ఆమెను చూసి అంత మురిసిపోయాడంటే వెంటనే తన శిష్యుల్ని పిలిచేసి ఆమె గురించి వారికి ఒక జీవన సంబంధమైన పాఠమును నేర్పించాడు. ఆమెను ఆయన ప్రశంసించాడు. సో రెండో పాయింట్ ఏంటంటే ప్రభు యొక్క ప్రశంస. 43-44 వచనాలు. 43 ప్రారంభంలో ఆయన తన శిష్యులను పిలిచి అని రాయబడింది. సో ప్రభు ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్పించాలి, గొప్ప సత్యాలు బోధించాలి అంటే తన శిష్యులను పిలుస్తాడు. మీకు ఉదాహరణకి నేను 2 వచనాలను ఇక్కడ నుండి చూపిస్తాను. 10వ అధ్యాయం 42వ వచనంలో, మార్కు సువార్తలోనే 10:42లో యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనుల్లో అధికారులు ఎట్లా ఉంటారు, ప్రభుత్వం ఎట్లా చేస్తారు, గొప్పవారు ఎట్లా ఉంటారు, అండ్ మీలో అట్లా ఎందుకు ఉండకూడదు అనేది అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే, ఆ దినములలో మరి ఒకసారి బహుజన సమూహములు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి అని రాయబడి ఉంటుంది. సో యేసుప్రభు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి, లేకపోతే ముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పగించడానికి, లేకపోతే ముఖ్యమైనటువంటి విషయాన్ని వారు చేయడానికి, వారిని పంపడానికి ఆయన ఈ ప్రకారము చేస్తాడు. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, దేవాలయంలోనికి వస్తున్నారు, పోతున్నారు. ఎవరి దృష్టి ఈ బీద విధవరాలి మీద పడలేదు. శాస్త్రుల దృష్టి ఆ బీద విధవరాలి మీద పడలేదు, దేవాలయంలో ఉన్నటువంటి యాజకుల దృష్టి పడలేదు, ధనవంతులైనటువంటి దాతల దృష్టి పడలేదు, ఎవరు గమనించలేదు. చివరికి శిష్యులు కూడా గమనించలేదు, కేవలం యేసుప్రభు ఒక్కడే గమనించాడు. సో ఒకటేంటంటే, లోకము దేన్నైతే నిర్లక్ష్యం చేస్తుందో, పట్టించుకోదో, దేవుడు దాని మీద దృష్టి పెడతాడు, దాన్ని ఆయన శ్రద్ధతో ఆసక్తితో గమనిస్తాడు, పట్టించుకుంటాడు. ఈమె అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అక్కడ కూర్చుని ఉన్నాడు, నా వైపు చూస్తున్నాడు అన్న విషయమే తెలియకుండా అక్కడికి వచ్చింది. 2 కాసులు ఎవరికి తెలియకుండా వేసింది, పోయింది. కానీ ఆయన చూశాడు, ఆయన గమనించాడు, శిష్యులకు చెప్పాడు. తర్వాత మార్కు దాని గురించి బైబిల్ గ్రంథంలో రాశాడు. 2000 సంవత్సరాలుగా పేరు తెలియనటువంటి బీద విధవరాలి గురించి ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు చదివారు. ఎన్నో హృదయాలు పురికొల్పబడ్డాయి, ఎన్నో హస్తాలు తెరుచుకున్నాయి, ఇవ్వడం మొదలుపెట్టాయి. దేవుడి రాజ్యం కట్టబడ్డం మొదలైంది, ఆత్మలు రక్షించబడి దేవుని రాజ్యంలోనికి చేరిపోతూ వచ్చాయి. శాస్త్రులు అందరి ఎదుట గొప్ప గుర్తింపు కోసం ఆశలు పడి వారు విశ్వాసమును అండ్ వారి పేరు ప్రతిష్టలు మంటగలుపుకొని పోయారు. ఈమెకే పేరు లేదు, గుర్తింపు లేదు. ఈమెను ఎవరు మర్చిపోకుండా చిరస్థాయిలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాసేసాడు. శిష్యుల్ని పిలిచాడు, ఆమెను పిలవలేదు ఆయన. ఆలోచించండి, అట్లాంటి ప్రశ్నలు అడగాలి. ఆయన ఆమెను ఎందుకు పిలవలేదని శిష్యుల్ని పిలిచాడు. అండ్ ఆయన అక్కడ ఏమీ పెద్ద పబ్లిక్ స్టేట్మెంట్లు చేయలేదు, ధనికులను ఆయన మరి తప్పుపట్టలేదు. మీ దగ్గర చాలా ఉంచుకొని పెద్ద పెద్ద మొత్తం వేసినందుకు మురిసిపోకండి అని వారిని ఏమీ అనలేదు. అండ్ బీద విధవరాల్ని కూడా దగ్గరికి పిలిచి షబాష్ అని అనలేదు. నీకున్నదంతా వేసావమ్మా, మరి రాత్రికి ఏం తింటావు అని కూడా అడగలేదు. ఆమె అంత ఇచ్చేస్తే వారికి చెప్పి ఆమెకి ఇచ్చేయండి, మళ్ళా తినడానికి ఆమెకి లేదు అని చెప్పేసి ఆమెను అవమానపరచలేదు, ఏమీ చేయలేదు. ఇది గుర్తించాడు, అది గుర్తించాడు, అన్నింటినీ జరగనిచ్చాడు. కానీ శిష్యులను పిలిచి శిష్యులకు పాఠము చెప్తున్నాడు. అండ్ ఆ పాఠం ఏంటి? ఆ శిష్యులకు కూడా ఆమె పేరు ఆయన చెప్పలేదు. అండ్ ఇప్పుడు ప్రశ్నకి నేను ఆ ప్రశ్న వేసినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? ఆమెను ఎందుకు వెల్డన్ అనలేదు, షబాష్ బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఎందుకు అనలేదు? ఒక్క మాట ఆయన అనుంటే ఆమె జీవితము మారిపోయి ఉండేది కదా, తరించిపోయి ఉండేది కదా. బతికినంత కాలము ప్రభు నన్ను మెచ్చుకున్నాడు, ప్రభు నన్ను ప్రశంసించాడు, ప్రభు నన్ను గుర్తించాడు, ప్రభు నన్ను గౌరవించాడు అని ఆమె ఎంతమందికో చెప్పి సాక్ష్యం ఇచ్చేది కదా. ఒక పురాతనమైన భక్తుడు అంటాడు, దేవుడు తన బిడ్డలను మెచ్చుకోవడానికి తొందరపడడంట. జాగ్రత్తగా వినండి,
దేవుడు తన బిడ్డలను మెచ్చుకోవడానికి తొందరపడడు. ఎందుకంటే దేవుడికి తెలుసు, మెప్పు మనిషిని మార్చదు, మెప్పు మనిషి మిడిసి పడేటట్టే చేస్తుంది. ఒక మనిషి మెచ్చుకున్న, దేవుడు మెచ్చుకున్న, మనిషి సిద్ధపడకుండా ఉన్నప్పుడు వాడికి మెప్పు వస్తే వాడు మిడిసి పడతాడు, గర్వాంధుడు అవుతాడు. కనుక దేవుడు వాడిని సిద్ధపరిచి మెప్పును వాడు సరిగ్గా హ్యాండిల్ చేసేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు తప్ప ఇవ్వడంట. సో పేద విధవరాలిని ఇప్పుడే మెచ్చుకోలేదు అంటే ఆయన ఆమెను ప్రేమించాడు, ఆమెను శిష్యుల ఎదుట ప్రశంసించాడు, కానీ ఆమె ముందు ప్రశంసించడానికి టైం పెట్టుకున్నాడు. ఆయన యొక్క ప్రేమ ఎంత ఓర్పుతో కూడుకున్నదో చూడండి. ఆ మహాదినం వచ్చినప్పుడు అందరి ఎదుట ఆమెను ఆయన ప్రశంసిస్తాడు. ఆమె అక్కడ వచ్చి నిలబడినప్పుడు అందరికి వినబడేటట్టు ఆమెతో చెప్తాడు. అప్పుడు ఆమె పేరు పలుకుతాడు అండ్ ఆమెతో చెప్తాడు, ఆ రోజున నీవు 2 కాసులు వేసినప్పుడు నేను చూశాను అండ్ నిన్ను నేను ధన్యురాలు అన్నాను అన్నప్పుడు ఆమె ఆ గొప్ప సభలో ఎంతగా హర్షించి ఆయన ఎదుట ఎంతగా వంగి మొక్కుతుందో. సో ఈ భక్తుడే ఒక మాట రాశాడు, పరలోకములో ఉన్నటువంటి మెప్పుల గుసగుసలు మన చెవులకు ముందే చేరి మనల్ని గర్విష్ఠులుగా మార్చకుండా యేసు వాటిని నిశ్శబ్దముగా ఉంచుతాడు. సో ఆ స్త్రీ వచ్చింది, వేసింది, మరలా ఒంటరి జీవితంలోనికి వెళ్ళిపోయింది. ఆమె యొక్క పరిస్థితులను దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి కృపా బలముతో ఆమె ఎదుర్కొని వాటి మీద విజయం సాధిస్తూ ఉండిపోయింది. ఒక సైనికుడు పరాయి దేశానికి పోయి యుద్ధం చేసిన తర్వాత జయాన్ని సాధిస్తే తన సొంత దేశానికి వచ్చినప్పుడే కదా సత్కారం, పథకం. ఒక పనివాడు ఆ యొక్క యజమాని పంపిన చోటికి పోయి పనిచేసి 8 గంటలో 24 గంటలో పనిచేసి వెనక్కి వచ్చిన తర్వాతే కదా యజమాని చేతుల్లో జీతం. దేవుడు నిన్ను నన్ను తన యొక్క పని కోసం లోకంలోనికి పంపాడు. మనం పని చేసి వెనక్కి పరలోకానికి ఆయన సన్నిధానానికి పోయినప్పుడే కదా మనకు కూడా ప్రశంస, ప్రతిఫలం. 43b, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాటలు చదివినప్పుడు అనేక సార్లు చదివినప్పుడు ఎక్కడ యేసుప్రభు పెదవి విరుస్తున్నట్టు కానీ, ఎక్కడ యేసుప్రభు లామెంట్ చేస్తున్నట్టు కానీ, అయ్యో పేద విధవరాలు మోసపోయింది, అయ్యో పాపం ఈమె అన్యాయం అయిపోయింది అన్నట్టు నాకు అనిపించట్లేదు. అక్కడ ప్రశంస అండ్ ఆమెలో ఉన్నటువంటి ఆ లక్షణము తన శిష్యులకు కూడా కలగాలి అనేటువంటి ఆశనే కనబడుతున్నాయి కానీ ఇంకొకటి లేదు. దానికి కూడా ఒక ఆధారం ఉంది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గ్రీకులో మీన్ లెగో అంటే వెరీలీ ఐ సే అంటే యో, తదాస్తు అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. సో ఆమె ఏం చేసింది? ఆమె బీద విధవరాలు, అందరికన్నా ఎక్కువ వేసేసిందని నిశ్చయంగా ప్రభు చెప్పాడు. తర్వాత కాలంలో 2వ కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి 4వ వచనంలో ఈ పరిస్థితిని క్రైస్తవ సంఘంలో మనము చూస్తాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలకు రాసినప్పుడు ఇట్లా రాశాడు. అక్కడ 2 Corinthians 8:1-4 సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. పేద విధవరాలిని పోలినటువంటి నిరుపేదలైనటువంటి పరిశుద్ధ క్రైస్తవ భక్తులు ఎట్లా దానిని మరి దేవుడి కొరకు, దేవుడి మహిమ కొరకు చేసి చూపారో చూడండి. సో ప్రభు అయిన దేవుడు పరలోకము నుండి ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? షీ గేవ్ మోర్ దెన్ ఆల్, అందరికన్నా ఎక్కువ ఇచ్చింది. ఆండ్రూ మర్రే అనేటువంటి సౌత్ ఆఫ్రికన్ భక్తుడు ఇట్లా అంటాడు, గాడ్ జడ్జెస్ వాట్ వి గివ్ బై వాట్ వి కీప్. దేవుడు మనం ఇవ్వడాన్ని ఎట్లా తీర్పు తీరుస్తాడు అంటే మనము ఎంత ఇచ్చాము అన్న దానితో కాదు, ఇచ్చిన తర్వాత మన కొరకు మనం ఎంత ఉంచుకున్నాము అన్నదాన్ని. ఎంతోమంది మరి పాత నిబంధన
పద్ధతిని, కొత్త నిబంధన పరిశుద్ధులు పాటిస్తారు. మేము 10% దేవుడికి ఇస్తే, టైత్ దేవుడికి ఇస్తే మేము దేవుడికి చాలా పెద్ద కానుకేసేసాము, లేకపోతే దేవుడికి ఎంతో మెహర్బానీ చేశాము అనుకుంటారు. దేవుడు అక్కడ ఏం చూస్తున్నాడు? 100 రూపాయల్లో వారు 10 రూపాయలు దేవుడికి ఇచ్చేసి కానుక ఇచ్చాం, దేవుడు చెప్పిందే ఇచ్చాము అనుకుంటున్నారు. కానీ వారు మోసపోయారు. వారు నాకు 10 ఇచ్చారు, నేను వారికి 100 ఇస్తే వారు నాకు వెనక్కి 10 ఇచ్చారు, వారికి వారు 90 పెట్టుకున్నారు. వారు నా గృహ నిర్వాహకులు, వారు నాకు ఇవ్వాల్సింది పోయి నేను వారికి నా కోసం వాడడానికి ఇస్తే వారు నాకు తక్కువ ఇచ్చి వారి దగ్గర ఎక్కువ పెట్టుకున్నారు. ఇది పాయింట్. ఇది ప్రతి బిలీవర్, నీవు క్రీస్తునందున్న విశ్వాసివైతే, క్రీస్తుని వెంబడించదలిచినటువంటి వ్యక్తివైతే, రేపు ఆయన ఉండే నిత్య పరలోకానికి రాదలిచిన వాడవైతే ఇది నీవు ఇప్పుడే అర్థం చేసుకోవడం మంచిది. దేవుడు నీవు ఆయనకి ఎంత ఇచ్చావన్న దాన్ని కాదు, ఆయనకి ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఎంత ఉంచుకున్నావు అన్నది చూస్తాడు. మనకి మన కారణాలు ఉంటాయి. మనం అంటాం రెంట్ కట్టొద్దా, పిల్లల ఫీజు కట్టొద్దా, బండిలో పెట్రోల్ పోయొద్దా, ఎథనాల్ కలిపాడు కానీ రేట్ ఏం తగ్గించలేదు, ట్యాక్స్ కట్టొద్దా, అండ్ సడన్గా ఆరోగ్యం చెడిపోతే కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లు లక్షలు వస్తుంది, దానికోసం బ్యాంకులో సేవింగ్లో పెట్టొద్దా, అన్నీ మనకు ఉంటాయి. కానీ దేవుడు అంటాడు, నేను నీకు ప్రాణం ఇవ్వకపోతే ఇవన్నీ చేసుకోవడానికి నువ్వు ఉండొద్దా? నేను నిన్ను ప్రాణంతో ఉంచితే ఇవన్నీ నేను నీకు సమకూర్చనా? అరే, ఇక్కడే ఫెయిత్ అనేది ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దేవుడి మీద. ఆమె ఏం చెప్తుంది? ప్రభువా, నాకు ఈ 2 కాసుల మీద విశ్వాసము లేదు, దీని మీద ఆధారపడను. నా దేవుడవు, నీ మీద విశ్వాసం ఉంది, నీ మీద ఆధారపడతాను. సో మన ఫెయిత్ ఎక్కడ? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే ఎక్కడ మనం దాన్ని చూపించాలి? సో మరలా ఈమె ఏం చేస్తుంది? తన పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకముతో, బుద్ధి లేక ఇవ్వలేదు, పూర్ణ వివేకముతో అంటే మైండ్ఫుల్గా పూర్తిగా ఆలోచించి సిచ్యువేషన్ అనాలిసిస్ చేసిన తర్వాత పూర్ణ బలముతో ఆమె వేసేసింది. అందుకనే చాలామంది భక్తులు అంటారు, నీవు ఇచ్చినప్పుడు నీకు ఖర్చు అవ్వాలి, నీవు ఇచ్చినప్పుడు నీ హృదయము గింజుకోవాలి, లేకపోతే నీ హృదయంలో కొంత అట్లా బాధ అనిపించాలి. త్యాగము అనేది బాధ లేకుండా జరిగేది కాదు కదా అని వారు చెప్తూ ఉంటారు. అంటే ఈమె ఇక్కడ ఒక ఎక్స్ట్రావాగెంట్ రెక్లెస్నెస్ని కూడా చూపిస్తుంది, అంటే ఒక అమితమైనటువంటి విచ్చలవిడితనాన్ని కూడా చూపిస్తోంది. మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విలువైనటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద దానిని పోసేసింది. ఆ సువాసన సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత కూడా 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతటికి వస్తుంది. మరి యూదా అన్నాడు, ఇస్కరియోతు యూదా, ఆ 300 దేనారాలకు అమ్మితే పేదలకు పనికొచ్చేది కదా, ఎందుకు అట్లా వృధా చేసావు? కనీసం అంటాడు, ఆమె చేసింది చాలా బెస్ట్ పని, ఆమెనేమనొద్దు. అండ్ ఆమె పేరు ప్రతి చోట ప్రశంసించబడుతుంది. అంటే కొంతమంది తాము ప్రేమించినటువంటి వ్యక్తుల కోసము ఎక్స్ట్రావాగెంట్గా రెక్లెస్ అయిపోతారు, వారి కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు, వారి కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా తెగించేస్తారు. ఇది వారిలో మనకు కనబడేటువంటి ఒక గొప్ప క్వాలిటీ. ఒక భక్తుడు అంటాడు, మనకు ఇక్కడ ఒక పాఠం ఉంది. ఆ పాఠం ఏంటంటే, ఆమె మొత్తం ఇచ్చింది, మనం మొత్తం ఇవ్వము, కొంత భాగం మన దగ్గర పెట్టుకుంటాం. మన సమయంలో కొంత భాగం మన దగ్గరే పెట్టుకుంటాం, మన యొక్క కార్యకలాపాల్లో కొంత భాగం మన దగ్గరే పెట్టుకుంటాం, మన కానుకలేసినప్పుడు కొంత భాగం మన దగ్గరే పెట్టుకుంటాం. మన జీవితం అంతటిని ఐ సరెండర్ ఆల్ అని పాడొచ్చు, నా మొత్తం అంతా సమర్పిస్తున్నానని పాడొచ్చు. పాట అయిపోయిన తర్వాతే నీ జీవితాన్ని ఏదైతే నీవు ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకున్నావో దాంతో పోయి నీవు దేవుడికి వ్యతిరేకంగా బతికేస్తావు. సో మనం మొత్తం అంతా ఇవ్వము, మనము కొంత మన దగ్గర పెట్టుకుంటాం. అది మనం ఎప్పుడు మానతామో, పూర్తిగా మనల్ని మనము సమర్పించుకుంటాము, అప్పుడు మనం విడుదల పొందుతాం. ఎండ్ ఆఫ్ కోట్. ఇంగ్లాండ్లో ఒకసారి ఇట్లాగే ఫారిన్ మిషన్స్ కోసం, విదేశాల్లో మిషనరీ పరిచర్య జరగడం కోసము వారు బహిరంగ సభలో కానుకలను వేయమంటే వారు కానుకలు వేశారు. సో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? కానుకల ఆ యొక్క జాబితాను చదువుతున్నాడు. మనకి ఇప్పటికి కూడా ఎన్నో చర్చెస్లో వారు చదువుతుంటారు, ఫలానా ఇంత ఇచ్చారు, ఫలానా అంత ఇచ్చారు అనేసి. కొన్ని పెళ్ళిళ్ళలో కూడా అది ఉంటుంది, వీరి కుటుంబం 50 ఇచ్చింది, వారి కుటుంబం 1000 ఇచ్చింది, వీరి కుటుంబం ఇది ఇచ్చింది అని చదువుతారు. కొందరు రాసుకుంటారు, వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంత ఇచ్చారు, మనం వారి దగ్గరికి పోయినప్పుడు అంత ఇవ్వాలి. సో ఇది మనిషి పద్ధతి. సరే, సో అక్కడ ఈ అధ్యక్షుడు చదువుతున్నాడు, మిస్టర్ ఫలానా 100 గినీస్ అంటే ఆ కాలంలో 105 బ్రిటిష్ పౌండ్లు, ఎక్కువ మొత్తం.
విపరీతమైన చప్పట్లు వినబడ్డాయి. మిస్టర్ ఫలానా 50 పౌండ్లు ఇచ్చాడు, గొప్ప చప్పట్లు వినబడ్డాయి. మిస్టర్ ఫలానా 20 పౌండ్లు ఇచ్చాడు, చాలా చప్పట్లు వినబడ్డాయి. మిస్టర్ ఫలానా 6 పెన్నీలు ఇచ్చాడు, బొత్తిగా చప్పట్లే లేవు, నిశ్శబ్దం అయిపోయింది. ఆయన అందరిని చూసిన తర్వాత అధ్యక్షుడు అన్నాడు, చాలా బాధాకరంగా ఉంది, ఇక మీరు అట్లాగే నిశ్శబ్దంగా ఉండండి, ఎందుకంటే నాకు సిలువ వేయబడిన చేతుల చప్పట్లు మధురంగా వినబడుతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి సిగ్గొచ్చింది. అంటే వీళ్ళు ఉన్న దాంట్లో మొత్తంలో సమృద్ధిలో ఇంకా ఉంచుకొని వేశారు. 100, 5, 50, 20. ఈ 6 పెన్నీలు వేసిన వ్యక్తి ఉన్నదంతా వేసేసాడు. మనుషులు వారికి చప్పట్లు కొట్టారు, సిలువ వేయబడిన యేసు చేతులు ఈయనకి చప్పట్లు కొట్టాయి. మన ఇవ్వడానికి వెనుక ఉండేటువంటి ఉద్దేశాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కొంతమంది అవసరాన్ని బట్టి ఇస్తారు, నేను ఇస్తే ఆయన ఇస్తాడని. కొంతమంది వారికి ఉన్నటువంటి కాసింత నైతికతను బట్టి, నేను ఇవ్వకపోతే దేవుడు నన్ను అప్పుల పాలు చేస్తాడేమో, నేను ఇవ్వకపోతే దేవుడు నాకు ఆరోగ్యం చెడిపోయేటట్టు చేసి బిల్లు కట్టేందుకు నన్ను నడిపిస్తాడేమో. కొంతమంది వారికి ఉన్నటువంటి స్వనీతిని బట్టి, గర్వాన్ని బట్టి దేవుడికి మేము ఎంత ఇచ్చామో చెప్పుకోవడానికి ఇస్తారు. కొంతమంది చిన్నప్పటి నుండి వారికి ఉన్నటువంటి అలవాటు కనుక అలవాటు ప్రకారం ఆరాధన భావం బొత్తిగా లేకుండా ఇస్తారు. కొంతమంది దేవుడి మీద ప్రేమతో, కృతజ్ఞత భావముతో, పరిశుద్ధమైనటువంటి ఆనందంతో ఆయనకి ఇస్తారు. సో వర్షిప్ అనేది మనల్ని మనం దేవుడికి ఇవ్వడం, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని తిరిగి దేవుడికి ఇవ్వడంలో వెనుకాడకపోవడం. ఇక్కడ ఉన్నటువంటి ఒక ధనికుడు దేవాలయానికి వచ్చి ఆయన వేసింది 1500 దేనారాలు అనుకుందాం 1500 దేనారాలు వేసాడు. ఈమె వేసింది 1/64 ఆఫ్ ఆ డేనారియస్ అని చెప్పాను. అంటే ఆయన ఈమె కన్నా ఎన్ని 100 రేట్లు లేకపోతే 1000 రేట్లు ఎక్కువ వేశాడో చూడండి. వారిని ప్రభు ప్రశంసించలేదు, ఈమెని ప్రశంసించాడు. సో మనము దేవుడికి ఇచ్చేటప్పుడు ఎట్లాంటి దృక్పథంతో ఇస్తున్నాం, దేవుడిని ఆరాధించినప్పుడు ఎట్లా మనము ఆయన్ని సమీపిస్తున్నాం అనేది మనకి యేసు ప్రభు ఇక్కడ నేర్పిస్తాడు. ఎక్కువ శాతం ఈ రోజున నేను దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. కానీ నేను దేవుడు నాకు ఇచ్చింది తిరిగి దేవుడికి ఇచ్చి గణపరుస్తాను అన్న ఉద్దేశంతో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి మీరు ఎట్లా ఇస్తున్నారో నాకు తెలియదు. అండ్ నేను వచ్చే వారం దేవుడి చిత్తమైతే వచ్చే వారము, లేకపోతే దేవుడు ఎప్పుడు నన్ను అనుమతిస్తే అప్పుడో ఈ 13వ అధ్యాయంలోనికి వస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయంలో దేవాలయము గొప్ప రాళ్లతో కట్టబడినటువంటి గొప్ప కట్టడం, మహా కట్టడం అది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఈ బీద విధవరాలు 2 కాసులు వేసింది. అట్లాంటి 2 కాసుల కానుకలతో ఇట్లాంటి గొప్ప కట్టడాలు కట్టబడతాయా? ధనికులు వేసేటువంటి పెద్ద మూటలతోనే కదా అవి కట్టబడేవి. కానీ అట్లా దానికి విలువనిచ్చాడా? ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ లోకానికి కట్టడం కాదు కావాల్సింది, క్రైస్తవులే కట్టబడడం కావాలి. క్రైస్తవులు కట్టగట్టుకొని పోతున్నారు కానీ కట్టబడట్లేదు. వినయముతో, విశ్వాసముతో, త్యాగపూరితమైనటువంటి భయము, భక్తితో ఆమె దేవుడికి కానుకేసింది. ఆమె 2 గొప్ప ఆజ్ఞలు పాటించింది. పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించి దేవుడికి ఇచ్చింది, అండ్ అట్లాగే పొరుగువాడిని ప్రేమించి పొరుగువాడికి ఇచ్చింది. 2 కాసులు ఎందుకు అనే ప్రశ్న వస్తే, ఒకటి దేవుడికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 13 కానుక పెట్టెల్లో కొన్ని యెహోవాకి, కొన్ని పేదవారికి అని కూడా డెసిగ్నేట్ చేయబడి ఉన్నాయి. సో 1 కాసు దేవుడికి అంది, 1 కాసు పేదవారికి అంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఫాలోవర్ ఆఫ్ గాడ్. ఆ 4 పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి నిలిచిపోయినటువంటి వ్యక్తిగా ఈమెను దేవుడు మన ముందు నిలబెడుతున్నాడు. మిగతా ఎవరిని నిలబెట్టట్లేదు. ఆమె ఇచ్చింది మీరు ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే, మ్యాథమెటికలీ షీ గేవ్ లెస్, ఎకనామికలీ షీ గేవ్ లెస్, న్యూమరికలీ షీ గేవ్ లెస్, బట్ అకార్డింగ్ టు క్రైస్ట్ షీ గేవ్ మోర్ దెన్ ఆల్. సో గణిత పరంగా తక్కువ ఇచ్చింది, ఆర్థిక పరంగా తక్కువ ఇచ్చింది, సంఖ్యాపరంగా తక్కువ ఇచ్చింది, కానీ యేసుక్రీస్తు లెక్కల ప్రకారం అందరికంటే ఎక్కువ ఇచ్చింది. వారు తన సమృద్ధిలో నుండి, ఈమె తన లేమిలో నుండి. నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్తే మీకు గుండెలు జారిపోకుండా మీ గుండె ప్లేస్లోనే ఉంటుంది. దాని అర్థము, ఈమె ఎగ్జాంపుల్ వాడి క్రైస్తవులారా పోయి మీ బ్యాంకులను ఖాళీ చేసి ఖాతాల్లో ఉన్న మొత్తం తెచ్చి కానుకేయమని ఎక్కడా దేవుడు చెప్పలేదు, నేను చెప్పను.
రెండవది, మీకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి మీరు నిజంగా కడు పేదలైపోయి సమస్తాన్ని దేవుడి సేవకి ఇచ్చేయమని దేవుడు చెప్పలేదు, నేను చెప్పను. కాకపోతే ఈమె దగ్గర భక్తితో కూడిన త్యాగపూరితమైన ఆరాధన అంటే ఏంటో నేర్చుకోమని చెప్తాను. ఒక ఆయన ధనికుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చి చెప్పాడు, పలానా చోట పలానా అవసరత ఉంది, నిజమైన అవసరత అది, అక్కడికి నీవు డొనేషన్ పంపిస్తే అది ఉపయోగపడుతుంది, దేవుడికి మహిమ, వారికి మేలు. సో ఈ ధనికుడు అన్నాడు, సర్లే నేను ఆ విధవరాలు ఇచ్చినటువంటి ఒక కానుక, ఒక కాసు ఇస్తానులే అన్నాడు. సో స్నేహితుడు అన్నాడు, విధవరాలంటే బైబిల్లో యేసుప్రభు ప్రశంసించినటువంటి 2 కాసుల విధవరాలే కదా అంటే అవునన్నాడు. అంటే ఇప్పుడు ఆమె 2 ఇచ్చింది, నువ్వు 1 ఇస్తానంటున్నావు అంతేనా అంటే అంతే అన్నాడు. నీ ఆస్తి ఎంత అన్నాడు ఈయన స్నేహితుడు. ఆయన చెప్పాడు, ప్రస్తుతం బహుశా $70,000 ఉండొచ్చు, అయితే $35,000 చెక్కు రాయి అన్నాడు. వీడికి టాపులు వేసిపోయింది. $35,000 చెక్ ఏంటంటే ఆమె ఉన్న మొత్తం 2 కాసులు, ఆ మొత్తం సగం 1 కాసు ఇస్తానన్నావు, ఈ మొత్తంతో లెక్క కడితే నీ దగ్గర 70,000 ఉన్నాయి, సో నువ్వు ఎంత ఇవ్వాలి? 35,000 ఇవ్వాలి. అమ్మ బాబు, ఇంకోసారి బైబిల్ భాష వాడొద్దు అనుకున్నాడు. సో బైబిల్ భాష చాలా ఈజీగా వాడేస్తాం మనం. విధవరాలి కాసుల్లాగా నేను వేస్తున్నాను ప్రభు, షట్ అప్ అంటాడు ఆయన. వెనకాల నీ దగ్గర 10 లక్షలు పెట్టుకొని 10 రూపాయలు ఇచ్చి విధవరాలి కాసు, అది కాదు పోలిక. మొత్తం 10 వేసేసినప్పుడు, 10 లక్షలు వేసేసినప్పుడు విధవరాలి కాసు వేస్తున్నాను ప్రభు అంటే ధన్యురాలవు, ఆమె లైన్లోనే ఉన్నావు నువ్వు అంటాడు. సో దేవుడితో వ్యవహారము గంభీరమైనది. అండ్ ఇట్లా విధవరాలి కాసుల వెనకాల దాక్కోవడం ప్రమాదకరమైంది. 44bలో మీరు గమనించండి, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పాను. వేసేవారు, కొందరైతే విసిరేవారంట. బైబిల్లో ఆ గ్రీకు పదం ప్రకారం వారు కానుకలు, అట్లా నాణ్యాలు విసిరేవారు. సో వేయడము, విసరడం. ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు? ఎంత మొత్తం వేశారు కాదు, ఆ మొత్తం వెనక వారి హృదయం ఏంటి, వారి ఉద్దేశం ఏంటి, వారి మనస్సు ఏంటి. సో నీవిచ్చిన మొత్తం కన్నా దాని వెనక నీ హృదయం ఎట్లా ఉంది, నీ ఉద్దేశం ఎట్లా ఉంది, నీ మనస్సు ఎట్లా ఉంది. మన పోర్షన్ కాదు, మన ప్రపోర్షన్ ఎట్లా ఉంది, ఎంత మొత్తం నుండి ఎంత మొత్తం ఇస్తున్నాం. అందుకనే క్రొత్త నిబంధన క్రైస్తవులకి 10% టైత్ అనేది వర్తించను అని చెప్తూనే ఉంటాను. ఎందుకంటే కొరింథీ పత్రిక ప్రకారం ఒకడు వర్ధిల్లిన కొలది అని రాయబడి ఉంది. సో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తున్న కొలది నీవు ఇచ్చే విషయంలో పెరుగుతూ పోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కు 11లోనే 12లోనే ఉన్నటువంటి కొన్ని సూత్రాలను ఈమె పూర్తిగా గ్రహించకపోయినా, వినకపోయినా ఎట్లా గైకొన్నదో నేను మీకు చూపిస్తాను. ఆ పూట ఆమె వేసేసింది, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమెకి తర్వాత భోజనం పెడతారా? దేవుడు పాత నిబంధన పద్ధతి ప్రకారం విధవరాండ్ర పోషణ, విధవరాండ్ర బాగోగుల బాధ్యతలను యాజకులకు దేవాలయానికి ఇచ్చాడు. కానీ వారు విధవరాండ్ర ఇళ్లనే దిగమింగే స్థితికి వచ్చేస్తే పట్టించుకుంటారా అనేటువంటిది ఒక ప్రశ్న. సో ఆమెకి ఆ రాత్రి భోజనం ఎట్లా, మరుసటి దినము ఆమె యొక్క జీవనము ఎట్లా అనేటువంటి ప్రశ్నకి ఆమె యొక్క ఆన్సర్ ఏంటో తెలుసా? మార్కు సువార్త 11:22. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. మార్కు 11:25 ప్రకారం ఒకవేళ ఈమె బీదరాలు అవ్వడానికి ఈమె ఇంటిని ఒక గుంపు శాస్త్రంలో మింగేశారే అనుకుందాం. అక్కడ 25 పాటిస్తుంది, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి. ఆ శాస్త్రులను క్షమించింది. శాస్త్రులు దేవాలయంలో నాయకత్వం కలిగి ఉన్నప్పటికీ దేవుడి కోసం దేవాలయానికి వచ్చింది. 12:40లో ఆ శాస్త్రుల సంగతి మనం ఆల్రెడీ చూసాం. 12:17 ముఖ్యమైనటువంటి మాట మనం ఇక్కడ ఈమె గైకొండం చూస్తున్నాం. 12:17లో ఏముంది? అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా. సో ఈమె ఏం చేసింది? దేవుని కానుకను దేవునికి చెల్లిస్తోంది. అనామకురాలైనటువంటి విధవరాలు ఎంత చక్కని మాదిరిని మనకి చూపిస్తోంది. ఆమె యొక్క కాసుల వెంట ఆమె గుండె పోయింది, ఆమె హృదయం పోయింది, హార్ట్ పోయింది. సో దేవుడు మన వాలెట్ నుండి లేకపోతే మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం పంపేటువంటి ధనాన్ని చూడట్లేదు, ఆ ధనంతో మనం పంపే హృదయాన్ని చూస్తున్నాడు.
సో దేవుడి మీద బొత్తిగా ప్రేమ లేకుండా, దేవుడు అంటే బొత్తిగా గౌరవం లేకుండా, భయము భక్తి లేకుండా విస్తృతంగా కానుకలు వేసేవారు ఉన్నారు. దేవుడు అంటే భయము భక్తితో వారికి వచ్చేటువంటి కొద్దిపాటి ఆదాయంలో వారు కొత్త పెట్టుకొని ఎక్కువ శాతం దేవుడికి ఇచ్చి దేవుడిని మహిమపరిచేవారు ఉన్నారు. ఒక పేద విధవరాలు ఉండేది, ఆమెకి ఇద్దరే కుమారులు ఉండేవారు. మొదటి కుమారుడిని ఆమె మిషనరీగా పంపడానికి సిద్ధపరిచింది. యవనస్తుడు 21 సంవత్సరాలు అవగానే పరాయి దేశానికి, వెస్టర్న్ ఆఫ్రికాకి మిషనరీగా పోయాడు. అక్కడ అతడు 3 ఏళ్ళు ఉన్న తర్వాత చంపబడ్డాడు. 24వ సంవత్సరంలో చంపబడ్డాడు. అతన్ని అక్కడ సమాధి చేసేసారు. వార్త వెనక్కి వచ్చినప్పుడు చిన్న కుమారుడు అప్పుడే 20 దాటాడు. వాడు తల్లి దగ్గరికి వచ్చి తల్లితో చెప్పాడు, అమ్మ అన్న పోయాడు, అన్న పని సగం చేశాడు, అన్న అక్కడ చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అన్న పనిని పూర్తి చేయడానికి నేను పోతాను, నన్ను పంపు, అన్న దేవుడి గురించి నేను మిగతాది ప్రకటిస్తాను అంటే దేవుడి సేవను కొనసాగిస్తానంటే తల్లి పంపించేసింది. 2వ కుమారుడు పోయాడు, ఈయన కూడా చచ్చిపోయాడు, చంపేశారు. తర్వాత ఆమె ఒక రోజున ఇతడు కూడా చనిపోయాడు, 2 కుమారులు పరాయి దేశంలో పాతి పెట్టబడ్డారు అన్నప్పుడు ఏడుస్తుంటే పాస్టర్ గారు వచ్చి బాధతో అన్నాడు, అవునమ్మా నాకు తెలుసు తల్లి బాధ ఏంటో, హృదయ కోత ఏంటో, ఉన్న 2 పడుచు కుమారుల్ని పరాయి దేశంలో పోగొట్టుకున్నావు, చివరి చూపు కూడా లేదు, అక్కడే పాతేశారు, అయిపోయింది, ఇక పాపం ఏం చేద్దాంలే, ప్రార్థన చేస్తానంటే ఆ మంది నేను వారి కోసం ఏడవట్లేదు, వారిని చూడలేదని ఏడవట్లేదు, యవ్వనంలో చచ్చిపోయారని ఏడవట్లేదు, నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు అర్థం కాలేదు పాస్టర్ గారు, దేవా నాకు 2 ఎందుకు ఇచ్చావు, ఇంకొకడిని ఇచ్చుంటే 3వ వాడిని కూడా పంపేదానిని కదా అని ఏడుస్తున్నాను అంతే. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసేనని చెప్పెను. జీవనోపాధి కాదు, జీవనం అంటే గ్రీకులో బియాస్ అన్న దాంట్లో నుండే బయాలజీ వస్తుంది. బియాస్ అంటే లైఫ్, లైవ్లీహుడ్ కాదు, లైఫ్, జీతం కాదు, జీవితాన్ని దేవునికి ఇచ్చేసింది. జీతాన్నే మనం దేవుడికి ఇవ్వడానికి వెనకాడతాం, ఆమె జీవితాన్నే ఇచ్చేసింది. సో ఆమె ఇంతకుముందు నేను చెప్పినట్టు నా అల్టిమేట్ సెక్యూరిటీ ఏంటి? గాడ్. కాయిన్స్ కాదు, క్యాష్ కాదు. అందుకే ప్రభు చాలా గొప్ప సత్యాన్ని ఒక్క లైన్లో చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అని. మత్తయి 6లో నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. సో నీ ధనము భూమి మీదే పెరిగిపోతుంటే నీ హృదయం భూమి మీదే ఉంటుంది, పరలోకం మీద ఉండదు. నీ ధనం పరలోకంలో పెరుగుతుంటే నీ హృదయం పరలోకం మీద ఉంటుంది. భూమి మీద నీకు ఆశలు తగ్గిపోతాయి, భూమి యొక్క సుఖాల మీద నీకు ఆకర్షణలు తగ్గిపోతాయి, అండ్ భూమి యొక్క శోధనలు నీ మీద బలంగా పనిచేయవు. ఎందుకంటే నీవు పరలోకం వైపే దృష్టి పెట్టుకున్నావు. పరలోకంలో నీ ధనం పెరుగుతుంది, పరలోకంలో నీ హృదయం ఉంది. ఇప్పుడు నేను దీన్ని ముగించాలి. దీనికి నేను కరెక్ట్గా హెర్మన్యూటికల్లీ రెస్పాన్సిబుల్ కన్క్లూషన్ ఇవ్వాలి. చాలామంది పాస్టర్లకి ఈ భాగము చాలా ప్రీతికరమైనటువంటి భాగం, ఎందుకంటే సంఘాన్ని బాగా దీంతో ఒత్తిడి కిందికి తెచ్చి వారి దగ్గర వసూలు చేయొచ్చు అని. నా ఉద్దేశం అది కాదు. మన సంఘం గురించి మీకు తెలుసు, మీ ధనం కాదు మీరు కావాలి, దేవుడికి మీరు కావాలి, మాకు కూడా మీరు కావాలి, మీ ధనం కాదు. సో ఇదేంటి? హిస్టారిక్ డిస్క్రిప్టివ్ నెరేటివ్. ఒక జరిగినటువంటి సంఘటనను వర్ణనాత్మకమైన రీతిలో మార్కు ద్వారా దేవుడు నమోదు చేయించాడు. జరిగిందని చెప్తున్నాడు. దేవాలయం ఉండింది, ఈ వ్యవస్థ ఉండింది, ఇట్లాంటి శాస్త్రులు ఉండేవారు, భిన్నంగా ఇట్లాంటి విధవరాలు ఉండింది. ఇప్పుడు అవేవి లేవు. సో అట్లా ఉన్నప్పుడు డిస్క్రిప్టివ్గా ఇట్లా జరిగింది అని చెప్పిన దాన్ని అట్లాగే ఇప్పుడు మీరు జరిగించాలి అని చెప్తున్నాడా? దాన్ని ప్రిస్క్రిప్టివ్ అంటారు. సో ఆ రెండింటిని కూడా నేను 2 మాటల్లో చెప్పి ప్రార్థన చేస్తాను. మొదటిది, వాట్ ఈస్ నాట్ ప్రిస్క్రిప్టివ్, ఏది మనకు ఆదేశాత్మకముగా చెప్పబడలేదు. ఇది జాగ్రత్తగా వినండి, గమనించండి. మనము క్రైస్తవ విశ్వాసులముగా, భక్తులముగా ఏమీ ఆదేశించబడలేదు అంటే మీకున్నదంతా ఒకేసారి అక్షరాల ఇచ్చివేయమని దేవుడు చెప్పట్లేదు. రెండవది, ఒక మత సంస్థకు లేకపోతే ఒక క్రైస్తవ సంఘానికి దాని యొక్క యథార్థత, దానికి ఉన్న విశ్వసనీయత, దాని యొక్క నమ్మకత్వం ఏంటో తెలుసుకోకుండా పోయి గుడ్డిగా మీకు ఉన్నటువంటి ధనాన్ని కానుకగా వేయమని దేవుడు చెప్పట్లేదు. మూడవది, పేదలు మరి పరిశుద్ధులు
ధనికులు పాపులు అని ఎక్కడ దేవుడు చెప్పట్లేదు. కనుక మనము పేదలమైపోతే, కడు పేదలము నిరుపేదలమైపోతే గొప్ప ఆత్మీయులము అని మీరు అనుకుంటే పొరపడతారు. నాలుగవది, క్రైస్తవ విశ్వాసంలో ఉండేవారు ఎప్పుడు కూడా నిరుపేదలుగానే ఉండాలి అని కూడా దేవుడు చెప్పట్లేదు. 1 తిమోతి 6 ప్రకారము కొందరికి విస్తారంగా ధనం ఇస్తాడు, అయినా వారు నమ్మకంగా అబ్రహాం లాగా దేవుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో అవేవి మనము చేయని అవసరం లేదు. నా ఇప్పుడు వాట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్, ఆదేశాత్మకమైనవి ఏమిటి? ఇక్కడ ఈమె ఉదంతంలో అవేవి చెప్పబడకపోయినా ఆమె ఉదంతం యొక్క మాదిరులు అంటే మోడల్ యొక్క ఎగ్జాంపుల్స్ మనకి న్యూ టెస్టమెంట్ ప్రిన్సిపల్స్లో కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనం ఇచ్చే మొత్తం కంటే ఆ ఇచ్చే వెనక, ఆ మొత్తం వెనక ఉన్న త్యాగాన్ని చూస్తాడు. అది మూలమైనటువంటి విషయంగా ఎంచుతాడు. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక వచనం మీకు చదువుతాను. 2 కొరింథీ 8:12. 2 కొరింథీ 8లో మనం మాసిదోనియా సంఘాల గురించి చూసాం. ఇప్పుడు 8:12 కూడా మీరు ఒకసారి చూస్తే, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. సో ఒకడికి విల్లింగ్నెస్ ఉంటే, ఒకడికి సిద్ధ మనసు ఉంటే, దేవుడికి ఇవ్వాలి, దేవుడిని గణపరచాలి, దేవుడి సేవ జరిగించాలి, దేవుని కార్యాలకు ఏది కొదవగా ఉండకూడదు అనేటువంటి మనస్సు ఉంటే, దేవుడు వాడికి ఇచ్చిన దాంట్లో నుండి వాడు దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు ఎంతైనా ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు. అట్లా దేవుడు ఆ వ్యక్తిలో కార్యము చేస్తాడు. దేవుని పోషణపై సంపూర్ణ నమ్మకము ఉంచడము మన నిజమైనటువంటి ఉదారత్వానికి పునాది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్, నాకు మొన్నే ఒకరు రాశారు, ఒక యవనస్తురాలు రాసింది. ఇంట్లో మమ్మీ డాడీ అంటున్నారు గవర్నమెంట్ జాబ్ వస్తే గ్యారంటీ ఉంటుంది అన్నాను. లోకంలో దేవుడు తప్ప ఏది గ్యారంటీ కాదు. మీరు చెప్పండి, నాకు గవర్నమెంట్ జాబ్ గ్యారంటీయా? మా ఫాదర్కి పెన్షన్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ రాదంటున్నారు. ఏమంటారు మీరు? గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది? ఇప్పుడు రాదు. మిలిటరీ వాళ్ళకి కూడా పెన్షన్ రాదు, కోర్టులో కేసు ఫైట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఉంటుందో లేదో తెలియదు, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ప్రైవేట్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ మన బ్యాంకుల్లో మనము 10 లక్షలు ఎఫ్డి పెట్టుకుంటే బ్యాంకు దివాలా తీస్తే 5 లక్షలు మీకు మేము పూచీకత్తు అని గవర్నమెంటే మనకు చెప్పింది. 5 లక్షలకే ఇన్సూరెన్స్ అంటే మిగతా 5 లక్షలు మీకు రావు అని చెప్తుంది గవర్నమెంట్. దేనికి గ్యారంటీ ఉంది చెప్పండి? మన ప్రాణానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ ఊత పదం అది. గ్యారంటీ దేనికి లేదు. ఓన్లీ గాడ్ ఈజ్ అవర్ గ్యారంటీ. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు మీ పోషణ కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సంరక్షణ కోసం, మీ భద్రత కోసం వీటి మీద మీరు ఆధారపడితే, మత్తయి 6:24-34 మీరు తర్వాత చదవండి, దానిని మీరు నెరవేర్చలేరు. కనుక అట్లా మీరు ఉండొద్దు. చివరిది ఏంటంటే, నిజమైన మార్పును తీసుకురావడానికి మనం ఇచ్చేటప్పుడు త్యాగముతో ఇవ్వడము నేర్చుకోవాలి. యేసు ప్రభులాగా నేను మారాలి, క్రీస్తులాగా త్యాగము చేసే గుణము నాకు అలవరాలి అంటే అది మొదట ఇవ్వడంలో, నన్ను నేను ఇవ్వడంలో, నా సమయం ఇవ్వడంలో, నా సామర్థ్యం ఇవ్వడంలో, నా యొక్క సొమ్ముని ఇవ్వడంలో నేను ఇచ్చి చూడాలి. నేను రక్షించబడినప్పుడు ఇంత ఇచ్చాను, 2వ సంవత్సరం కూడా అంతే ఇస్తున్నాను, 10వ సంవత్సరం కూడా అంతే ఇస్తున్నాను, 20వ సంవత్సరం కూడా అంతే ఇస్తున్నాను. ఆత్మీయంగా ఎదిగానా? బొత్తిగా లేదు. నీ జీతం పెరిగింది కానీ నీ శాతం పెరగట్లేదు. మొదట 1000 వస్తే 100 ఇచ్చాను, 10,000 వస్తే 1000 ఇస్తున్నాను, 1,00,000 వస్తే 10,000 ఇస్తున్నాను. పెరిగానా? పెరగలేదు, బొత్తిగా పెరగలేదు. కొందరు ఎట్లా పోయారంటే 10,000 వస్తే 1000 ఇచ్చిన వారు 50,000 వస్తే 25,000కు వచ్చారు, 1,00,000 వస్తే 75,000కు వచ్చారు. దాన్ని పెరగడం అంటారు. అండ్ నేను ఈ ప్రసంగం మీకు ఊరికే చేయట్లేదు. నాకు వచ్చే దాంట్లో 10 రూపాయలు వచ్చిందనుకోండి, 5 కన్నా ఎక్కువ ఇచ్చే వ్యక్తిని కనుక, 5 కన్నా ఎంత ఎక్కువ మీకు అవసరం లేదు నేను చెప్పను, కనుక 5 కన్నా ఎక్కువ ఇచ్చే వ్యక్తిని కనుక, ఈ పేద విధవరాలంత స్థాయికి ఇంకా రాకపోయినా ఆ లైన్లోనే ఆమె వెనకే నడుస్తున్నాను కనుక మీకు బాహాటంగా, నిర్మోహమాటంగా, నిస్సందేహంగా ఈ ప్రసంగము నేను చేయగలను. సో మార్కు సువార్తలో ఆయన ఏం చెప్తున్నాడు? ఈ విధవరాలు తనకున్నదంతా, జీవనం అంతా, ఆమె లైఫ్ని దేవుడికి, జీవితాన్ని దేవుడికి కానుకిచ్చింది. ఇది మొదట చిత్రం అన్నమాట. ఇప్పుడు దేవుని కుమారుడు దీన్ని చూశాడు, ప్రశంసించాడు. ఆయన తన జీవితం, తన పూర్ణ
జీవితాన్ని మనందరి కోసం, పాపుల రక్షణ కోసం ఆయన ప్రాణార్పణ చేయబోతున్నాడు. సో ఈమె టోటల్ సెల్ఫ్ గివింగ్ అయితే, జీసస్ ది అల్టిమేట్ సెల్ఫ్ గివింగ్. ఈ ముగింపు ప్రశ్న, యేసు ఇప్పుడు కానుకలు పెట్టే ఎదుట కూర్చొని చూశాడు, పార చూశాడు, పరిశీలన చేశాడు. ఇప్పుడు మన జీవితం ఎదుట కూర్చొని అట్లాగే ఆయన పార చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. సో మనం ఇచ్చేదాన్ని చూస్తున్నాడు అనుకుందాం. మనం ఇచ్చేదాన్ని యేసుప్రభు చూస్తే ఏం చూస్తాడు? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఇస్తున్నానా అన్నది చూస్తాడు. నాకు ఎటువంటి నష్టము, త్యాగము లేనప్పుడు మాత్రమే నేను ఇస్తున్నానా అన్నది చూస్తాడు. నేను దేవుని కంటే ఎక్కువగా డబ్బును నమ్ముకున్నానా అన్నది చూస్తాడు. దేవుడి పరిచర్య పట్ల, దేవుని ప్రజల పట్ల నేను ఉదార స్వభావము కలిగి ఉంటున్నానా అన్నది చూస్తాడు. నేను ఇచ్చేదానికి లోకంలో గుర్తింపును కోరుకుంటున్నానా అన్నది చూస్తాడు. నేను ఇచ్చే కానుక దేవునికి ఒక నిజమైన ఆరాధనగా ఉందా అన్నది చూస్తాడు. సో జీసస్ వాచెస్ అండ్ జీసస్ వేస్. యేసు చూస్తాడు, యేసు కొలుస్తాడు. సో ఈమె బియాస్ని ఇచ్చింది, అంటే ఈమె తన జీవనం అంతటిని ఇచ్చింది. యేసు ప్రభు ఇక ఈ వారంలోనే ఆయన సిలువ వేయబడతాడు. నెక్స్ట్ దేవాలయమును మరి ఆయన పడగొట్టబడుతుందని ప్రకటించాడు. తర్వాత ఆయన సిలువ వేయబడతాడు. సిలువ వేయబడినప్పుడు యేసు ఏమిచ్చాడు? హీ గేవ్ హిస్ బ్రెత్, హీ గేవ్ హిస్ బియాస్, హీ గేవ్ హిస్ బ్లడ్. ఆయన తన యొక్క సమస్తమునిచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సో మార్క్ ఏం చేస్తాడంటే ప్రతి రైట్ ఎగ్జాంపుల్ని గ్రేట్ ఎగ్జాంపుల్ ముందు ప్రెజెంట్ చేస్తాడు. అది మనము గ్రహించాలి. అంతేగాని మనకున్న బ్యాగేజ్ ఉంటుంది మనకి, బయస్లు, డినామినేషనల్ అఫిలియేషన్లు, వాటిని బట్టి వాక్యానికి అన్యాయము చేయకూడదు. ఎక్సిజిసిస్ అంటే వాక్యం ఎట్లా దేవుడు మనకి ఇచ్చాడో అట్లాగే వెలికి తీసి నేర్చుకోవడం, బోధించడం మన ప్రథమ కర్తవ్యం. ప్రార్థన చేద్దాం, తలంచండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇంకా యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ, సంఘానికి వస్తూ, వింటూ ఆయన మహాత్యాగం ఏంటి అనేది తెలుసుకోకపోతే ఈ పూట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన దేవుడై ఉండి, మనల్ని సృష్టించిన దేవుడై ఉండి, మనల్ని ప్రేమించి, మన పాపము ద్వారా వచ్చే నిత్య పతనము నుండి, నాశనము నుండి, అగ్నిగంధకాలతో మండే గుండము నుండి మనల్ని రక్షించుటకు ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. అలాంటి గొప్ప మాదిరికరమైనటువంటి జీవితమును అనుకరించేటువంటి వారు ఎలా ఉంటారో చూపించడానికి మచ్చుక్కి ఈ బీద విధవరాలిని మార్కు 12లో మన ముందు దేవుడు పెడుతున్నాడు. కొందరు ఆమె కన్నా గొప్పవారిగా క్రైస్తవ సంఘ చరిత్రలో తయారయ్యారు. అఫ్కోర్స్ వారి గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ దేవుడి దృష్టిలో వారు ఉన్నారు. అనేకులు ఆమెను గురించి ఎన్నోసార్లు చదివారు, విన్నారు. ఆమె 2 కాసుల ఉదాహరణను వాడుకున్నారు, కానీ ఎప్పుడూ ఆమె దరిదాపుల్లోనికి రాలేకపోయారు. సో ఈ రోజున నిన్ను ప్రేమించి నీ కొరకే తన ప్రాణమును అర్పించినటువంటి యేసుక్రీస్తు నందు నీవు విశ్వాసం ఉంచి, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆశ్రయము ద్వారా రక్షించబడితే ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు, నీకు నవీన స్వభావాన్ని ఇస్తాడు. అప్పుడు ఇది నీకు సాధ్యం అవుతుంది. నీ జీవితమును నీవు దేవునికి ఇవ్వగలవు. దేవుని కొరకు, దేవుని విషయాల కొరకు ధారపోయగలవు. అండ్ రక్షింపబడినటువంటి మనము ఇప్పటిదాకా దాన్ని గ్రహించక, దాన్ని పాటించక ఉంటే ఇది మంచి సమయం. మనం మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నా ఎదుట కూర్చోండి, నన్ను పరికించి చూస్తున్నావు, నా జీవితాన్ని పరిశీలన చేశావు, నేను నీకు సరితూగట్లేదు, త్యాగమూర్తివైన నీ శిష్యుడను అని చెప్పుకోవడానికి, శిష్యురాలను అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు, కానీ నేను వెనకంజ వేయను. ఇక నుండి అట్లా ఉండడానికి నాకు సహాయం చేయి. నీలాగే నేను ఉంటాను, నాలాగా ఇతరులాగా కాదు, నీలాగా నేను ఉంటాను. నాకు నీ బలమును, జ్ఞానమునివ్వు, అనుగ్రహమునివ్వమంటే ఇస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ వాక్యమును మాకున్న పరిధిగల జ్ఞానములో మేము గ్రహించే ప్రయత్నము చేశాం. ఇప్పుడు దానిని మేము అవలంబించే కృప మాకు దయచేయండి. మాకు అలా పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించి, ఆరాధించి, సేవించి, నిన్ను ప్రకటించుటకు మమ్మను వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.